మిత్రులారా నమస్కారం. నా పేరు వేంపల్లి రాజశేఖర్. ఈరోజు మనం గోదా కార్యక్రమ విమర్శ అనే మార్క్స్ రచనను గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని పరిచయం చేయబోయేది డాక్టర్ సురేష్ గారు. ఈయన విద్యార్థి దశ నుండే వామపక్ష రాజకీయాల వైపు ఉన్నారు. కొంతకాలం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజారోగ్య వేదికలో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక డెంటల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. కొంతకాలం పాటు సౌదీ అరేబియాలోని కింగ్ ఫైజల్ యూనివర్సిటీలో డెంటల్ పబ్లిక్ హెల్త్ అధ్యాపకులుగా కూడా పనిచేశారు. అయితే ప్రస్తుతం వీరు విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ డెంటల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు, నిమ్రా డెంటల్ కాలేజ్. అలాగే న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ అనే సంస్థలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇక జూమ్ మీటింగ్లో పాల్గొంటున్న మిత్రులకు సూచనలు. మీటింగ్ కొనసాగుతున్నంతసేపు ప్రతి ఒక్కరూ వీడియో ఆడియోలను మ్యూట్లో ఉంచుకోవాలి. మధ్యలో వాటిని ఆన్ చేసి మాట్లాడితే మిగతా మీటింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అది తప్పనిసరిగా పాటించండి. అందరినీ మ్యూట్ చేసి ఉంటారు అశోక్ గారు, బట్ ఎవరైనా ఆన్ అయితే దాన్ని ఆఫ్ చేసేసుకోండి. తర్వాత మీరు మీటింగ్లో జాయిన్ అవ్వడంలో కానీ ఆడియోలో కానీ ఏదైనా సమస్య ఉంటే మీ సిస్టమ్స్ను కేబుల్ను ఒకసారి చెక్ చేసుకోండి, మొబైల్ అందుకు చెక్ చేసుకోండి. లేదు అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అయితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికి సమస్య పరిష్కారం కాని పక్షంలో అడ్మిన్ బృందం అశోక్ గారిని కానీ మిగతా అడ్మిన్ బృందం వారిని కానీ సంప్రదిస్తే మీ సమస్య పరిష్కారం చేయడానికి వాళ్ళు తమ ప్రయత్నం చేస్తారు. ఇక మనం గతంలో నిర్వహించిన పుస్తకాల పరిచయాలు, చర్చలకు సంబంధించిన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ TCMS తెలుగు అనే ఛానల్లో ఉన్నాయి. వాటిని అందరూ చూడవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఆ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ ఆ వీడియోలను షేర్ చేయండి. ది సెంటర్ ఫర్ మార్క్సిస్ట్ స్టడీస్ ప్రతి నెల మొదటి శని ఆదివారాలు మార్క్సిస్ట్ మూల గ్రంథాలను పరిచయం చేస్తోంది. ఈ సమావేశానికి ముందు తర్వాత వాటిపై వాట్సాప్ ఛానల్లో విస్తృతంగా చర్చలు కూడా నిర్వహిస్తున్నాం. అదే నెలలో 3వ ఆదివారం కానీ కుదిరిన వారం ఆదివారం రోజు ఓపెన్ డిబేట్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని, తమ మిత్రులను పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని మార్క్సిస్టు అధ్యయన కేంద్రం అడ్మిన్ బృందం విజ్ఞప్తి చేస్తోంది. ఇక జూమ్ మీట్లో డాక్టర్ సురేష్ గారి ప్రసంగం పూర్తయ్యాక మన సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ప్రశ్నలను టైప్ చేయవచ్చు లేదా మైక్ ద్వారా అడగవచ్చు. అప్పుడు అశోక్ గారు అందరి మైక్స్ అన్మ్యూట్ చేస్తారు. ఇక ప్రశ్న అడిగే సమయంలో మీ వీడియో కూడా ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మనం పరిచయం చేసుకుపోయే పుస్తకం గురించి రెండు వాక్యాలు చెప్పి తర్వాత ప్రసంగం ప్రారంభించవలసిందిగా సురేష్ గారిని కోరుతాను. మనం తెలుసుకోబోయే పుస్తకానికి సంబంధించిన సమాచారం ఏంటంటే, మార్క్స్ గోతా కార్యక్రమ విమర్శ అనే ఒక లేఖను తన మిత్రునికి రాశాడు. దానికి సంబంధించి ఆ తర్వాత ఎంగిల్స్ గారు దాన్ని బహిరంగంగా ప్రచురించడం జరిగింది. ఇది 1875లో జరిగిన సంఘటన. అప్పుడు జర్మనీలో రెండు పార్టీలు విలీనం కావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో వాళ్ళు తయారు చేసిన ముసాయిదాలో అనేక లోపాలు ఉన్నాయని, అవి మార్క్సిజం ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శిస్తూ మార్క్స్ ఆ ఉత్తరం రాయడం జరిగింది. అసలు ప్రధానమైన మార్క్సిస్ట్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, వాటిని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి, వాటి విషయంలో రాజీ పడితే మొత్తానికే అసలు ఉద్యమమే వెనకపట్టు పట్టే అవకాశం ఉంటుంది, ఉద్యమం విఫలమయ్యే అవకాశం ఉంటుందని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఏ విషయంలో ఎంతవరకు మనము దాన్ని రాజీ కావచ్చు, ఏ విషయంలో వాళ్ళతో జాయిన్ కావచ్చు, ఏ విషయాల్లో మనము ఇదిగా ఉండొచ్చు అనే విషయాలను ఆయన క్లియర్గా చెప్పాడు. ఆ తర్వాత అలాంటి చాలా విషయాలను లెనిన్ గారు కూడా తన రచనల్లో చాలా చోట్ల మెన్షన్ చేశారు. మనం ఎవరితో ఐక్యం కావచ్చు, ఏ విషయం వరకు ఐక్యం కావచ్చు, ఏ స్టేజ్ వరకు ఐక్యం కావచ్చు అనే విషయాలన్నింటినీ ఆ తర్వాత కూడా చాలా వివరంగా లెనిన్ గారు విశ్లేషించారు. అవి వేరే విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే ఇందులో కూడా ఆయన సిద్ధాంతపరంగా ఏ తప్పులున్నాయి, ఎలా తప్పులున్నాయని చాలా విశదీకరించారు. ఈ విషయాలన్నీ
డాక్టర్ సురేష్ గారు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ సురేష్ గారు సిద్ధంగా ఉంటే ప్రసంగం ప్రారంభించండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఈ చర్చకి హాజరైన మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అలానే ముందుగా ఈ చర్చని నిర్వహిస్తున్న మన సెంటర్ ఫర్ మార్క్సిస్ట్ స్టడీస్ కామ్రేడ్స్కి అభినందనలు. ఈ రోజున మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని తిరిగి దాని మూలాల నుంచి, మహోపాధ్యాయుల రచనల నుంచి చదవాలి అనే ఒక అవగాహన మనం అంతకంతకి పెరగడానికి చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే అనేక చర్చా వేదికలు ప్రారంభమయ్యాయి. కొంతవరకు కోవిడ్ కాలంలో ఈ ప్రక్రియకి నాంది పలితే ఆ తర్వాత కూడా ఈ కృషి కొనసాగుతూ ఉంది. వేదిక రూపంలో మేము గత కొంతకాలంగా ఈ కృషి చేస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలోనే మన కామ్రేడ్స్ సెంటర్ ఫర్ మార్క్సిస్ట్ స్టడీస్ పేరుతో ఈ కృషి తీసుకెళ్తున్నారు. ఇలా అనేక రూపాలలో తెలుగునాటే కాక అనేక చోట్ల కూడా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని మళ్ళీ అధ్యయనం చేయాలి. 100 సంవత్సరాల తరువాత భారత కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ఈ బలహీనతకి సైద్ధాంతిక అధ్యయనం లోపించడం కూడా ఒక కారణం అనే ఒక అవగాహన లేదు, ఒక రియలైజేషన్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సిద్ధాంత చర్చ మళ్ళీ ముందుకు వచ్చింది. ఇది చాలా ఆహ్వానించదగిన పరిణామం. అయితే మార్క్స్ సిద్ధాంతాన్ని, విప్లవ కార్యాచరణని విడదీసి చూడడం అసాధ్యం. బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ మార్క్స్ వాజ్ ఎ రెవల్యూషనరీ. మార్క్స్ మరణానంతరం మార్క్స్ సమాధి దగ్గర ఎంగిల్స్ మాట్లాడిన అతి కొద్ది మాటల్లో ఇది చాలా ప్రముఖంగా మాట్లాడతారు ఎంగిల్స్. ప్రపంచాన్ని, ప్రపంచ గమనాన్ని ఒక మలుపు తిప్పిన సైద్ధాంతిక ఆవిష్కరణలు చేయటం మాత్రమే మార్క్స్ యొక్క గొప్పతనం కాదు. వాటన్నిటికంటే ముందు మార్క్స్ ఒక విప్లవకారుడు. ఆయన తన జీవించిన కాలంలోనే జర్మనీలో జరుగుతున్న విప్లవాలలో స్వయంగా పాల్గొన్నాడు. 1848 కాలంలో ఆయన జీవిత కాలంలోనే జరిగిన ప్యారిస్ కమ్యూన్తో కరెస్పాండెన్స్లో ఉన్నారు. దానిని చాలా లోతుగా గమనించారు. ఆయన జీవిత కాలంలోనే ఫ్రాన్స్లో జరుగుతున్న వర్గ పోరాటాలని లోతుగా అధ్యయనం చేశారు. చారిత్రక భౌతికవాద దృక్పథంతో వాటిని విశ్లేషించారు. ఇలాగా కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే మార్క్సిస్టు తాత్విక జ్ఞానాన్ని మాత్రమే మనకి వారసత్వంగా వదిలి వెళ్ళలేదు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్. అంతకంటే ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి అవసరమైన ఒక సిద్ధాంతాన్ని, విప్లవకర సిద్ధాంతాన్ని మనకు వదిలి వెళ్ళారు. మన కామ్రేడ్స్ ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ చక్కటి 1-1.5 నిమిషాల వీడియో నిడివితో టీజర్ విడుదల చేస్తున్నారు. ఆ పద్ధతి బాగుంది. ఈ టీజర్లో ఉన్న చివరి మాట మనందరం పదే పదే గుర్తెచ్చుకోవాల్సిన మాట. సిద్ధాంత స్పష్టతతో ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. సో ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం కోసం, సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం కోసం మనం చేస్తున్న ప్రయత్నం యొక్క ఉద్దేశం కేవలం మన పాండిత్యాన్ని పెంచుకోవడానికో, లేకుంటే మాకు చాలా మార్క్సిజం తెలుసని చెప్పుకోవడానికో కాదు. ఈ సిద్ధాంత స్పష్టతతో ఈ సమాజ మార్పు కోసం, సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం జరిగే ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం భాగస్వాములు అవ్వడం అనేది ఈ కృషికి, ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ఈ కృషికి చోదక శక్తిగా, స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి అనేది ఆ కామ్రేడ్స్ మన నిర్వాహకులు ఇచ్చిన ఆ వీడియోలో ఉందనిపించింది. అది చాలా మంచి విషయం అని కూడా నాకు అనిపించింది. ఒక మార్క్సిస్ట్ స్కాలరు మరియు మార్క్సిస్ట్ విప్లవకారుడు చెప్తారు, క్యాపిటల్ అనే గ్రంథాన్ని మనం పొలిటికల్గా చదవాలి, అది కేవలం ఒక అకాడమిక్గా చదవకూడదు. అంటే అకాడమిక్గా చదవటం అంటే దానిలో ఉన్న రకరకాలైన అంశాలని ఒక పండిత చర్చకి పరిమితం చేయరు, కానీ దాన్ని పొలిటికల్గా చదవాలి. అది సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం, పెట్టుబడిదారీ వర్గాన్ని అధికారం నుంచి కూలదోసే పోరాటంలో కార్మిక వర్గాన్ని బలోపేతం చేయడం కోసం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే ఒక ఎరుకతో చదవాలి. ఈ విషయం, ఈ మాట కేవలం క్యాపిటల్ గ్రంథానికే కాదు, మార్క్సిస్ట్ సిద్ధాంతానికి మొత్తానికి అప్లై అవుతుంది
అనేది నా ఉద్దేశం. కాబట్టి మనం ఇక్కడ జరిపే చర్చలు ఏవైనా దీనిలోంచి ఈ రోజున భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ ఉద్యమంలో ఉన్న బలహీనతలను అర్థం చేసుకోవడానికి, కార్మిక వర్గ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఫాసిస్టు వ్యతిరేక శ్రామిక వర్గ పోరాటాలు బలోపేతం చేయడానికి మార్క్సిస్ట్ సిద్ధాంతం మనకి చూపించగలిగిన దారి ఏంటి, మార్గాలు ఏంటి అనే అన్వేషణలోంచే మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని మనం చదవటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మనం గోతా కార్యక్రమంపై కార్ల్ మార్క్స్ రచించిన గోతా కార్యక్రమ విమర్శ అనే ఈ చిన్న పుస్తకం, చిన్నదే కానీ చాలా కఠినంగా, చాలా గందరగోళంగా ఉన్నట్టుగా అనిపించేలాగా, వాస్తవంగా లోపలికి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుంటే ఏమాత్రం గందరగోళం లేదు. వాస్తవంగా గోతా కార్యక్రమంలో ఉన్న గందరగోళాన్ని సరిచేసే రచన ఇది. ఈ చిన్న రచనని మనం చదివేది కూడా ఇదే ఉద్దేశంతో, దానిని ఒక పండిత చర్చగా పరిమితం చేయకుండా, మనం మార్క్సాలజిస్టులు ఇక్కడ కూర్చొని కాలక్షేపం కోసం చేసే పండిత చర్చ కాకుండా, మార్క్సిస్ట్ రెవల్యూషనరీస్ సమాజ మార్పు కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఈ గోతా కార్యక్రమ విమర్శని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కామ్రేడ్స్. ఈరోజు రేపు దీని మీద చర్చ ఉంది కాబట్టి దీన్ని 2 భాగాలుగా నేను అనుకున్నాను. దాని ప్రకారమే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకం ఇంగ్లీష్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న వర్షన్, అది మార్క్సిస్ట్ ఇంటర్నెట్ ఆర్కైవ్స్ MIA వాళ్ళు అందుబాటులో ఉంచిన ఇంగ్లీష్ అనువాదం. దానిలో మనకి ఎంగిల్స్ రాసిన ముందు మాట, అలానే బ్రేక్కి మార్క్స్ రాసిన లేఖ, ఇందాక మన కామ్రేడ్ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తూ, ఈ గోతా కార్యక్రమ విమర్శ అనేది కామ్రేడ్స్కి రాసిన ఇంటర్నల్ లెటర్. ఇది ఆయన రాసినప్పుడే 1875లో రాశారు. అప్పుడే దీన్ని పబ్లికేషన్ కోసం రాయలేదు, బహిరంగంగా పబ్లిష్ చేయడానికి రాయలేదు. పార్టీలో ఉన్న కామ్రేడ్స్కి గోతా ఐక్యతా మహాసభలో వాళ్ళు తయారు చేసిన ముసాయిదా కార్యక్రమాన్ని, గోతా ఐక్యతా మహాసభలో ఈ కార్యక్రమాన్ని ఆమోదించారు. దానికి ముందు ముసాయిదా విడుదల చేశారు. ఆ ముసాయిదా విడుదలైన తర్వాత దాని మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాశారు కార్ల్ మార్క్స్. దాంతో పాటుగా ఈ బ్రేక్కి ఒక కవరింగ్ లెటర్ కూడా రాస్తారు. సో అది ఉంది. మార్క్స్ ఈ విమర్శ, గోతా కార్యక్రమంపై చేసిన విమర్శ ఒక 4 అధ్యాయాలుగా విభజించబడి ఉంది. బహుశా ఏంగిల్స్ దీన్ని ప్రచురిస్తున్నప్పుడు ఆయన దీన్ని ఇలా విభజించి ఉంటారు. చివరిలో ఒక అనుబంధం ఉంది. ఇది ఇంగ్లీష్ వర్షన్లో ఉంది. ఆ ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇక్కడ గ్రూప్లో షేర్ చేశారు మన కామ్రేడ్ కుమార్ రెడ్డి గారు. అయితే తెలుగు అనువాదంలో బహుశా ఆగస్ట్ బెబెల్కి ఏంగిల్స్ రాసిన లేఖ లేదు. ఈ ముసాయిదా కార్యక్రమం, గోతా కార్యక్రమం ముసాయిదా విడుదల చేయగానే కార్ల్ మార్క్స్ ఈ రచన చేయడానికంటే ముందే ఏంగిల్స్ తన అభిప్రాయాలను, యాక్చువల్గా ఏంగిల్స్ అభిప్రాయాలు మనం ఆశ్చర్యపోతాం. అనేక సందర్భాల్లో మనకి ఇది అనుభవంలోకి వస్తుంది. ఈ పుస్తకంలో మరొకసారి అది అనుభవంలోకి వస్తుంది. ఏంగిల్స్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఆగస్ట్ బెబెల్ రష్యన్ జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు, విప్లవకర వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకి రాసిన లేఖ, తర్వాత గోతా కార్యక్రమ విమర్శలో మార్క్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు దాదాపు ఒకేలాగా ఉండటం మనం చూస్తాం. ఆ బెబెల్కి రాసిన ఏంగిల్స్ లేఖ ఈ తెలుగు వర్షన్లో లేదు. అది మినహాయించి మిగిలిన 4 భాగాలు ఉన్నాయి. దానిలో కూడా దాదాపు మార్క్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఉంటాయి. సందర్భోచితంగా అవి అవసరమైనప్పుడు ఏంగిల్స్ అభిప్రాయాలు కూడా చర్చించుకుందాం. అయితే మొదటి రోజు చర్చకు సంబంధించి ఈ రచనకున్న చారిత్రక నేపథ్యం, ఎటువంటి చారిత్రక నేపథ్యంలో అసలు గోతా ఐక్యతా మహాసభ అనేది ముందుకొచ్చింది, దానిలో వాళ్ళు తీసుకున్న కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ఎందుకు మార్క్స్ దానికి అంత ప్రాధాన్యతనిచ్చి స్పందించారు, ఈ రకంగా దానికి ఉన్న చారిత్రక నేపథ్యం. అలానే దీనికి ఆనాడు జర్మనీలో జర్మన్ సోషల్ డెమోక్రటిక్ ఉద్యమాన్ని ప్రభావితం చేయడంలో ఆనాడు పోషించిన పాత్ర, ఆ తర్వాత లెనిన్ పైన ఇది చూపించిన ప్రభావం, ఇందాక కామ్రేడ్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ప్రస్తావించారు. లెనిన్ దీన్ని చదివి రష్యన్ విప్లవానికి అవసరమైన సూత్రీకరణలు ఎన్నో చేశారు. ఆ సూత్రీకరణలు కేవలం రష్యన్ విప్లవానికే కాదు, ఆ తరువాత రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి, పెట్టుబడిదారీ రాజ్యాన్ని కూలబోసి కార్మిక వర్గ నియంతృత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కీలకమైన సూత్రీకరణలు
దీని నుంచి గోతా కార్యక్రమ విమర్శ నుంచి లెనిన్ తన స్టేట్ అండ్ రెవల్యూషన్, రాజ్యం విప్లవం అనే రచన కోసం లెనిన్ తీశారు. సో ఈ రకంగా ఆ రోజున ప్రాధాన్యత, అలానే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజు మనం ఎందుకు చదవాలి? గోతా కార్యక్రమ విమర్శ చరిత్రలో ఒకానొక సందర్భంలో గొప్ప పాత్ర పోషించిన ఒక క్లాసిక్ గానే చదవాలా? ఈ రోజు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. సో ఇవి స్థూలంగా తడుముతూ మార్క్స్ రాసిన 4 భాగాలలో ఒక భాగం, ఆ మొదటిది చాలా పెద్దది, చాలా విలువైన విషయాలు ఉన్నాయి దానిలో. ఇవి మనం ఈరోజు చూద్దాం. మిగిలిన 3 భాగాలు అలానే దాని అనుబంధం అపెండిక్స్లో చర్చించిన మరికొన్ని విషయాలు రేపు చూద్దాం కామ్రేడ్స్. సో స్థూలంగా నేను ఇది అనుకుంటున్నాను. అలానే ఈరోజు నేను ఒక గంటంబావు మాట్లాడతాను. ఇప్పటికే 8:20 అవుతుంది. గంటంబావు మాట్లాడిన తర్వాత మనం ఈ రోజు మాట్లాడిన దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. అయితే ఇదేమి శిలాశాసనం ఏం కాదు. ఈరోజు చర్చించిన దాని నుంచి ప్రశ్నలు రావాలి, రేపు మాట్లాడే దాని నుంచి రావద్దు అని ఏం కాదు. రేపటి దానిలో ఏమైనా ప్రశ్నలు వస్తే కూడా వీలైన మేరకు ఈరోజు చర్చించుకొని రేపు మరింత వివరంగా కూడా వాటిని చర్చించుకుందాం. కాబట్టి మన కామ్రేడ్స్ ఎవరైతే ఈ చర్చను ఫాలో అవుతున్నారో వీలైతే వస్తున్న సందేహాలు, ప్రశ్నలు, ఏదైతే ముందే ఉన్న ప్రశ్నలు ఒక పేపర్ మీద రాసుకోగలిగితే నేను మాట్లాడిన తర్వాత జరగబోయే చర్చలో ఆ ప్రశ్నలు ఇంకా స్పష్టంగా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ముందు మాటలతో మనం రచనలోకి వెళ్దాం, దాని మీద చర్చలోకి వెళ్దాం. నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను. మన కామ్రేడ్స్ ఇక్కడ చాట్లో వాటికి అవును కాదు అనే రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయగలిగితే మనం చర్చ ప్రారంభించుకోవడానికి కొంత ప్రాతిపదిక ఉంటుంది. ఈ చర్చ కొంత ఆసక్తికరంగా కూడా జరుపుకోవడానికి వీలుంటుంది. సాధారణంగా సోషలిజం గురించి, కమ్యూనిజం గురించి మనకున్న అభిప్రాయాలని రిఫ్లెక్ట్ చేసే కొన్ని స్టేట్మెంట్స్ నేను ఇక్కడ ఇస్తాను కామ్రేడ్స్. శ్రమయే సంపదలకు మూలం అనేది నేను ఇస్తున్న ఒక స్టేట్మెంట్. దీనికి ఆమోదించేవాళ్ళు ఎస్ అని, కాదు తప్పు అనేవాళ్ళు నో అని చాట్లో సమాధానాలు చెప్పగలిగిన చాట్ చేయడం అలవాటు ఉన్న, లేదు జూమ్లో ఈ చాట్ బాక్స్ గురించి తెలిసిన కామ్రేడ్స్ ఎవరైనా ఉంటే మీరు చాట్లో సమాధానాలు రాయండి, నాకు కనిపిస్తాయి. నేను మరొకసారి ఆ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను. శ్రమయే సంపదలకు మూలం. నో అని రాశారు ఒక కామ్రేడ్. ఓకే, నో అనే వస్తున్నాయి. సో శ్రమయే సంపదలకు మూలం అనేది నో అని చెప్తున్నారు. ఆ కామ్రేడ్స్ ఖచ్చితంగా గోతా కార్యక్రమ విమర్శ చదివి ఉంటారు. కానీ ఇది మనం సాధారణంగా అనుకునే మాట. శ్రమ మీద, శ్రామికుల మీద గౌరవం అనేది కమ్యూనిస్టులకు ఉండవలసిన లక్షణం. అయితే ఇది గౌరవం అనేది ఒక ఇమోషనా, ఒక సైన్సా, ఈ సంపదలకి శ్రమయేనా, ఇంకా ఏమైనా మూలాలు ఉన్నాయా అనేది కూడా గోతా కార్యక్రమ విమర్శలో మనం చూస్తాం. రెండో స్టేట్మెంటు, సోషలిజం అంటే సంపదను ప్రజలందరికీ సమానంగా పంచడమే. దీని మీద కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి కామ్రేడ్స్. సోషలిజం అంటే సంపదను ప్రజలందరికీ సమానంగా పంచడమే అనేది నేను ఇస్తున్న స్టేట్మెంట్. ఓకే, లో వాయిస్ అని ఒక కామ్రేడ్ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు, నా వాయిస్ చిన్నగా ఉందండి. ప్రీతం గారు నా స్టేట్మెంట్తో విభేదిస్తున్నారు. సోషలిజం అంటే సంపదని ప్రజలందరికీ సమానంగా పంచడమే అనే దాంతో ప్రీతం గారు విభేదిస్తుంటే వసంత్ బాబు గారు అంగీకరిస్తున్నారు. బాగానే ఉంది సార్ మీ వాయిస్. మరి అక్కడ ఒకసారి వాళ్ళ లోకల్ వాల్యూమ్ పెంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. అదే గెలాక్సీ M20 అనే డివైస్ లో జాయిన్ అయిన కామ్రేడ్ లో వాయిస్ అని పెట్టారు. కొంచెం మీరు డివైస్ వాల్యూమ్ పెంచుకొని చూడండి సార్. అలానే రాజశేఖర రెడ్డి గారు నా స్టేట్మెంట్తో అంగీకరిస్తున్నారు. సోషలిజం అంటే సంపదని ప్రజలందరికీ సమానంగా పంచడమే అని. సోషలిస్ట్ సమాజంలో మానవులందరూ సమానం. ఇది నా మూడో స్టేట్మెంట్. సోషలిస్ట్ సమాజంలో మానవులంతా సమానం. దీనికి కూడా కామ్రేడ్స్ ఎస్ఆర్ను రూపంలో స్పందించండి. వసంత్ బాబు గారు అంగీకరించారు, కుమారెడ్డి గారు కూడా అంగీకరించారు. ప్రీతం గారు మళ్ళీ నో అన్నారు. ప్రీతం గారు నాతో గట్టిగా విభేదిస్తున్నారు. రాజశేఖర్ వెంపల్లి గారు కూడా అంగీకరిస్తున్నారు. ఓకే, నేను చివరి స్టేట్మెంట్ ఇస్తున్నానండి. బూర్జువా వర్గం ప్రగతి నిరోధకమైనది, కార్మిక వర్గం మాత్రమే విప్లవకర వర్గం. బూర్జువా వర్గం ప్రగతి నిరోధకమైనది, కార్మిక వర్గం మాత్రమే విప్లవకర వర్గం. ఇది నా చివరి స్టేట్మెంట్.
దీనికి వెంకటేశ్వరరావు గారు ఎస్ అన్నారు, కుమారెడ్డి గారు కూడా అంగీకరించారు. ప్రీతం గారి సమాధానం కోసం చూస్తున్నాను నేను. జిఎస్ఆర్ గారు ఏదో కొంత పెద్ద సోషలిజంలో విద్యా, వైద్యం, ఉపాధి అందరికీ కల్పించడం, సమానంగా పంచడం కాదు. ఓకే సార్. జిఎస్ఆర్ గారు, షమీర్ గారు ఎస్ అన్నారు, అశోక్ గారు ఎస్ అన్నారు, ప్రీతం గారు దీంతో అంగీకరించారు. ఇప్పుడైతే సరైనదే. ఓకే కాంగ్రెస్. ఓకే, ఇప్పుడైతే సరైనదే అనేది చాలా కీలకమైన సమాధానం అండి రాజశేఖర వెంపల్లి గారు ఇచ్చినది. సో ఈ 4 స్టేట్మెంట్స్కి నేను సమాధానం ఇప్పుడే చెప్పడం లేదు. మనం ఈ 2 రోజుల చర్చ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. 2 రోజుల చర్చ ముగిసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదే ప్రశ్న అడుగుతాను. అప్పుడు వీటికి సమాధానాలు ఎవరేం చెప్తారో మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఈ 2 రోజుల చర్చని కీన్గా గమనించినట్లయితే ఇవన్నీ వినగానే నిజమే అనిపించే స్టేట్మెంట్స్. రాజశేఖర్ గారు ఆ కీలకమైన వ్యాఖ్య ఇప్పుడైతే సరైనదే అన్నారు కదా. గతార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం ఈ ప్రశ్న వేస్తుంది. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ కాలాన్ని గురించి మాట్లాడుతుంది, ఏ వర్గాన్ని గురించి మాట్లాడుతుంది, ఎటువంటి ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో మాట్లాడుతుంది, ఏ ఉత్పత్తి సంబంధాల మధ్యలో నిలబడి నువ్వు మాట్లాడుతున్నావు? ఆ ప్రశ్న వేసుకోకుండా సర్వకాల సర్వావస్థలయందు అఖండ భావనలు, ఎల్లకాలం సత్యమయ్యే అంతిమ సూత్రాలు, అంతిమ నియమాలు ఏమీ ఉండవు అనే కదా మనం కామ్రేడ్ జయప్రకాష్ మనకి లుడ్విగ్ ఫెయర్బాక్ అండ్ ద ఎండ్ ఆఫ్ క్లాసికల్ జర్మన్ ఫిలాసఫీ మాట్లాడుతూ మనం అఖండ సత్యం అనే హెగెలియన్ భావన ఏదైతే ఉందో అది అఖండ సత్యం అనేది ఏమీ ఉండదు, స్థల కాలాలను బట్టి సత్యం మారుతూ ఉంటుంది అనేది. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటికీ అది వర్తిస్తుంది. ఇంకా మనం చర్చలోకి వెళ్తే ఈ రచన కార్ల్ మార్క్స్ 1875 ఏప్రిల్ మే కాలంలో రాశారు. అది ముందే అనుకున్నట్లుగా కొంతమంది కామ్రేడ్స్కి తమ అభిప్రాయాల్ని పంచుకోవడం కోసం రాశారు. గోతా ఐక్యతా సదస్సు, గోతా ఐక్యతా మహాసభ, సదస్సు కాదు ఐక్యతా మహాసభ అనే ఒక మహాసభలో చర్చించి కార్యక్రమాన్ని ఆమోదించడం కోసం ఒక ముసాయిదా కార్యక్రమం విడుదల చేయబడింది. అది యునైటెడ్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ, ఐక్య జర్మన్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ అనే ఒక ఐక్య పార్టీ తన కార్యక్రమంగా ఆమోదించుకోవడం కోసం విడుదల చేయబడిన ముసాయిదా. ఆ మహాసభ గోతాలో జరగబోతుంది కాబట్టి దాన్ని గోతా కార్యక్రమం అన్నారు. దాని మీద తన విమర్శని రాశారు కార్ల్ మార్క్స్. ఈ రచన, ఈ నేపథ్యం అది. అయితే ఇది పబ్లిష్ అయింది 1891లో. అంటే కార్ల్ మార్క్స్ 1883లో మరణించారు. ఆ తర్వాత 1891లో ఏంగిల్స్ దీన్ని బహిరంగంగా ప్రచురించారు. ఆ రోజు ప్రచురించాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంగిల్స్కి? అంతకాలం పాటు దానిని ప్రచురించకుండా ఒక అంతర్గత డాక్యుమెంట్గా వదిలేసి ఆ రోజు ఎందుకు ప్రచురించారు అనే ప్రశ్న ఒకటి మనం సమాధానం చెప్పుకోవాలి. రెండోది, ఏమిటి ఐక్యతా మహాసభ, ఎవరెవరు ఐక్యం అవుతున్నారు అనే దానికి కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. అప్పుడే మనం ముందు మాట్లాడుకోబోయే అంశాలపై మరింత స్పష్టత వస్తుంది. ఈ ఐక్యతా మహాసభ ఐసెనాకర్స్ మరియు లసాలియన్స్ అనే పేరుతో ఆనాడు పాపులర్గా చెప్పబడుతున్న 2 కార్మిక వర్గ పార్టీలు. ఐసెనాకర్స్ అనేవాళ్ళు సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ అనే పార్టీకి చెందినవాళ్ళు. ఈ పార్టీ 1869 సంవత్సరంలో ఐసెనాక్ అనే పట్టణంలో వాళ్ళు సమావేశమై అక్కడ తమ కార్యక్రమాన్ని ఆమోదించుకున్నారు. అందుకని వీళ్ళని ఐసెనాకర్స్ అంటారు. ఐసెనాక్ అనే నగరంలో ఇది ఉనికిలోకి వచ్చింది కాబట్టి ఐసెనాకర్స్ అనే పేరు వీళ్ళకి. ఇది 1869 నుంచి ఉనికిలో ఉంది. దీనిలో ఉన్న ప్రముఖ నేతల్లో విల్హెల్మ్ లీబ్నెక్ట్, ఆగస్ట్ బెబెల్ అనేవాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. ఈ గోతా కార్యక్రమం మీద ఏంగిల్స్ ఒక లేఖ రాశారనుకున్నాం కదా. మార్క్స్ రచన కంటే ముందే ఆయన రాశారు ఏంగిల్స్. ఆ లేఖ రాసింది ఆగస్ట్ బెబెల్కే. అంటే ఈ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ లేదా ఐసెనాకర్స్, వీళ్ళనే ఆనెస్ట్ పీపుల్ అనే మాటతో కూడా వర్ణించేవాళ్ళు. నిజాయితీ పరులు వీళ్ళు, రెండో గ్రూప్తో పోలిస్తే విప్లవకర తత్వం కలిగిన వాళ్ళు అనే అర్థంలో. అలానే విల్హెల్మ్ లీబ్నెక్ట్ కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు అనంతరకాలం జర్మన్ కమ్యూనిస్ట్ ఉద్యమంలో. లీబ్నెక్ట్, రోసా లక్సెంబర్గ్ హత్య చేయబడ్డారు. అది చరిత్రలో ఉంది. అయితే ఈ సోషల్ డెమోక్రటిక్ అనే పదం గురించి మనం ఒక చిన్న వివరణ ఇచ్చుకుందాము.
ఈ రోజున రివిజనిస్ట్ పార్టీలను విమర్శించడానికి సోషల్ డెమోక్రసీ లేదు వాళ్ళు సోషల్ డెమోక్రాట్లు అనే ఒక విమర్శ మనం వింటూ ఉంటాం. ఈ విమర్శని లెనిన్ పాపులర్ చేశారు. మరి ఆనాడు చూస్తే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ జర్మనీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలని, ఆ మాటకు వస్తే రష్యన్ విప్లవం విజయవంతం అవడానికి ముందు 1917కు ముందు ఉన్న పార్టీ కూడా స్వయంగా లెనిన్ ఏ పార్టీలో అయితే ఉన్నారో, ఏ పార్టీకి నాయకత్వం వహించారో దాని పేరు కూడా రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ. సో ఆనాడు సోషలిస్ట్ విప్లవం కోసం పనిచేస్తున్న పార్టీలన్నీ, మార్క్సిజం తమ సిద్ధాంతంగా అంగీకరించిన పార్టీలన్నీ సోషల్ డెమోక్రటిక్ పార్టీలుగా చెప్పబడేవి. 1917 విప్లవం విజయవంతమైన తరువాత ఏప్రిల్ థీసిస్ రాస్తున్న సందర్భంలో లెనిన్ ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీలు అన్నీ కూడా ప్రపంచం, ముఖ్యంగా యూరోప్లో, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీలు విప్లవకర మార్గాన్ని విడనాడి సంస్కరణవాద బాటలోకి వెళ్ళాయి. అది విప్లవాన్ని విజయవంతం చేసే ఉద్దేశం లేదు వాటికి. మనం సోషల్ డెమోక్రసీ అనే పదాన్ని వదిలేయాలి. మనం మన పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరు పెట్టుకోవాలి. సిపిఎస్యుబి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ బోల్షివిక్ అనే పేరు మార్చారు. అలాగా 1917 ఏప్రిల్ థీసిస్లో లెనిన్ చేసిన ప్రతిపాదన తరువాత కమ్యూనిస్ట్ పార్టీలు, రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీలు తమను తాము కమ్యూనిస్ట్ పార్టీగా వ్యవహరించుకోవటం మొదలైంది. ఆ మేరకు జర్మనీలో కూడా జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ ఉనికిలోకి వచ్చింది. దానిలో లీబ్నెక్ట్, రోసా లగ్జెంబర్గ్ తదితర విప్లవకారులు దానిలో ఉన్నారు. కార్ల్ కౌట్స్కీ లాంటి వాళ్ళు ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో ఉన్నారు. సో ఇదంతా తదనంతర చరిత్ర. దానికి ముందు ఈ 1875లో ఈ యునైటెడ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ ఏర్పడింది. దీనిలో ఒక పార్టీ మనం ఇప్పుడు అనుకున్నాం, ఐసెనాకర్స్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ. రెండవది లసాలియన్స్. లసాలియన్స్ అంటే ఫెర్డినాండ్ లసాల్ అనే ఒక నాయకుడు, ఆ నాయకుడి నాయకత్వంలో ఉనికిలోకి వచ్చిన పార్టీ. ఇది జనరల్ జర్మన్ వర్కర్స్ అసోసియేషన్ అనేది దీని పేరు. ఇది 1863లో ఫెర్డినాండ్ లసాల్ స్థాపించాడు. అయితే ఈ పార్టీని స్థాపించిన లసాల్ 1864లోనే చనిపోతాడు. చనిపోతాడు కానీ ఆయన యొక్క సిద్ధాంతం, ఆయన భావజాలం చాలా బలమైన పాత్ర పోషిస్తుంది ఈ లసాలియన్ గ్రూప్. లేదా వీళ్ళని రెవల్యూషనరీగా లేరు అనే ఒక విమర్శ వీళ్ళ మీద అవకాశవాదంతో ఉన్నారు. అలానే రాజ్యం పట్ల చాలా భ్రమలతో ఉన్నారు అనే విమర్శ, ఆర్థిక సిద్ధాంతాల విషయంలో కూడా చాలా తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు వీళ్ళు అనేది వీళ్ళ మీద లెనిన్ పదే పదే విమర్శ పెడుతూ ఉంటారు. ఈ రెండు గ్రూపులు ఐసెనాకర్స్, లసాలియన్స్ కలిపి 1875లో ఈ గోతా ఐక్య మహాసభ ద్వారా ఒక పార్టీగా ఐక్యమయ్యారు. ఆ ఐక్యమైన పార్టీ పేరు యునైటెడ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ. సో ఈ యునైటెడ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ యొక్క కార్యక్రమం కోసమే ఈ గోతా కార్యక్రమం ముసాయిదా సిద్ధం చేయబడింది. ఆ ముసాయిదా పైన జరుగుతున్న విమర్శనే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇది దీని చారిత్రక నేపథ్యం. మరి మన ప్రశ్న అలానే ఉంది కదా, 1875లో రాసిన ఈ రచన 1891లో ఎందుకు ప్రచురించారు ఎంగెల్స్ అంటే, మొదటగానే ఈ రచన చేసినప్పటికే కార్ల్ మార్క్స్ దీన్ని బహిరంగంగా పబ్లిష్ చేయడం కంటే కూడా అంతర్గతంగా ఐసెనాకర్స్ కి ఆయన ఒక తీవ్రమైన ఆగ్రహంతో కూడిన విమర్శ. అలానే ఆ విమర్శలోనే చాలా గొప్ప బోధన ఉంది. అనేక అంశాలపైన దానిలో మార్క్స్ మాట్లాడతారు. చాలా చిన్న పుస్తకం చెప్పుకున్నాం కదా, ఇది మార్క్స్ అండ్ ఎంగెల్స్ కలెక్టెడ్ వర్క్స్లో ఒక 17 పేజీల పుస్తకం ఇది. ఆ 17 పేజీలే ఇది ఉంటుంది. అందులోనే ఈయన ఎన్ని అంశాలను తడిమారంటే, అండ్ అందులో ఉన్న అనేక అంశాలు ఆ తర్వాత కొన్ని లెనిన్ చాలా బాగా డెవలప్ చేశారు. ఇవి ఈనాటికి ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి మార్గదర్శకంగా ఉంటాయి. సో అటువంటి ఒక దారి చూపించడం కోసం, విమర్శనాత్మకంగా వాళ్ళని సరైన దారిలో పెట్టడం కోసం, వాళ్ళని అలర్ట్ చేయడం కోసం తన కామ్రేడ్స్కి రాసిన లేఖ. అయితే వీళ్ళు మార్క్స్ ఎంగిల్స్ ఆశించింది పెద్దగా ఏం జరగదు. ఆ గోతా కార్యక్రమం దాదాపు పెద్దగా మార్క్స్ ఎంగిల్స్ సూచనలు పట్టించుకోకుండానే ఆమోదం పొందుతుంది. ఆ రూపంలో అది వాళ్ళ కార్యక్రమంగా ఉనికిలోకి వస్తుంది. అయితే ఈలోగా ఒక 3 ఏళ్లలోనే 1878లో బిస్మార్క్, ఆనాడు అక్కడ పాలకుడుగా ఉన్న బిస్మార్క్ యాంటీ సోషలిస్ట్ లాస్ ప్రవేశపెడతాడు. సోషలిజం గురించి మాట్లాడే వాళ్ళందరూ
యాంటీ నేషనల్స్, అర్బన్ నక్సల్స్ అని చెప్పి చట్టం ప్రవేశపెడతాడు. ఆ యాంటీ సోషలిస్ట్ లాస్ 1890 వరకు ఉనికిలో ఉంటుంది. ఈ 1878 నుంచి 1890 వరకు పార్టీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ద్వారా పరిమితంగా అవకాశం ఉన్న మేరకు చట్టసభల్లో పోటీ చేస్తూ ఉనికిని కాపాడుకుంటూ ఉంటుంది. పెద్ద బహిరంగ కార్యకలాపాలు చేయడానికి ఆస్కారం లేని కాలం అది. ఆ రకంగా 1890 వరకు ఆ నిర్బంధ కాలం గడుస్తుంది. 1890లో ఈ యాంటీ సోషలిస్ట్ లాస్ ఎత్తివేయబడతాయి. మళ్ళీ పార్టీ బహిరంగంగా పనిచేయడానికి అవకాశం ముందుకొస్తుంది. అవకాశం రాగానే 1890లో హ్యాల్లే మహాసభ జరుపుకుంటుంది ఈ యునైటెడ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ. ఈ హ్యాల్లే ఎట్లయితే గోతా మహాసభ జరిగిందో అలానే హాల్ మహాసభ. హాల్ మహాసభలో గోతా కార్యక్రమం మీద మళ్ళీ చర్చ జరుగుతుంది. చర్చ జరిగి ఈ గోతా కార్యక్రమం ఈనాటి సందర్భానికి అనుగుణంగా లేదు, ఇది మనకు పనికిరాదని చెప్పి వాళ్ళే దాన్ని తిరస్కరించి మరొక కార్యక్రమాన్ని రాసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది హాల్ మహాసభ 1890లో. అటువంటి ఒక నేపథ్యంలో, అంటే స్వయంగా హాల్ మహాసభలోనే గోతా కార్యక్రమం తిరస్కరించబడి మరొక కార్యక్రమం తయారు చేసుకోవాలి అని పార్టీ నిర్ణయించుకున్న నేపథ్యంలో గోతా కార్యక్రమంలో ఉన్న లోపాలు ఏంటి అని తెలిస్తేనే కదా మరొక కార్యక్రమాన్ని సరిగ్గా రాసుకోగలుగుతారు. అంటే మార్క్స్ ఏం చెప్పారు గోతా కార్యక్రమం గురించి అనేది ఇప్పుడు నేను బహిరంగపరచకపోతే నేను చాలా ద్రోహం చేసిన వాడిని అవుతాను అంటూ ఏంగిల్స్ దీన్ని పబ్లిష్ చేస్తారు 1891లో. 1891 ప్రారంభంలో, బహుశా జనవరి ఫిబ్రవరి ఆ కాలంలో దీన్ని ఇంగ్లీష్ ప్రచురిస్తారు. అనంతర కాలంలో అదే సంవత్సరం అక్టోబర్ నెలలో ఎర్ఫర్ట్ పార్టీ మహాసభ జరుగుతుంది. ఆ ఎర్ఫర్ట్ పార్టీ మహాసభ ఒక కార్యక్రమాన్ని ఆమోదిస్తుంది. అది ఎర్ఫర్ట్ కార్యక్రమంగా ప్రాచుర్యంలో ఉంది. దాని మీద కూడా ఏంగిల్స్ ఒక విమర్శ చేస్తారు. ఎర్ఫర్ట్ కార్యక్రమ విమర్శ అనే పేరుతో ఏంగిల్స్ రచన ఉంటుంది. సో ఇందుకు 1878 నుంచి 1890 మధ్యలో ఈ యాంటీ సోషలిస్ట్ లాస్ ఉనికిలో ఉన్న నేపథ్యం. 1890లో హాల్ పార్టీ మహాసభ గోతా కార్యక్రమాన్ని తిరస్కరించి మరొక కార్యక్రమం రాసుకోవాలి నిర్ణయించుకోవటం. ఆ నేపథ్యంలో ఏంగిల్స్ ఈ ప్రచురణ చేస్తారు. ఇది దీని ప్రచురణకు సంబంధించిన చారిత్రక నేపథ్యం. ఈ రచన చేసే నాటికి జర్మనీలో బిస్మార్క్ పాలన నడుస్తూ ఉంది. ప్రష్యన్ సామ్రాజ్యం కేంద్రంగా జర్మనీ ఏకీకరణ కోసం, అంటే జర్మనీ మొత్తాన్ని తన పాలన కిందకి తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్న కాలం. జర్మనీ ఏకీకరణ సాధించాడు బిస్మార్క్. ఆ సందర్భంలోనే ఈ లసాలియన్ నాయకుడు లసాల్ ఎవరైతే ఉన్నాడో ఆయన విప్లవకరంగా కాకుండా ఆ బిస్మార్క్ని నొప్పించకుండా, బిస్మార్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న భూస్వామ్య వర్గాన్ని నొప్పించకుండా తన రాజకీయాలని, తన సిద్ధాంతాలని జాగ్రత్తగా నడుపుతూ ఉంటున్న కాలం. అటువంటి లసాలియన్స్ ఐస్నాకర్స్తో కలవడానికి ముందుకొచ్చి, ఆ కలవడానికి ముందుకొచ్చినప్పుడు మార్క్స్ ఏమంటారంటే, ఐస్నాకర్స్ గుర్తించి ఉండాల్సింది, మనతో కలవడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళకి మరో గత్యంతరం లేక మనతో కలవడానికి ముందుకు వచ్చారు. అలానే ఏంగిల్స్ కూడా చెప్తారు. ఆగస్ట్ బెబెల్కి రాసిన లేఖలో ఏంగిల్స్ ఏమంటారంటే, గతంలో అనేక సందర్భాలలో మనం అంటే ఐస్నాకర్స్ని తమ వాళ్ళుగా భావిస్తారు మార్క్స్ ఏంగిల్స్. ఐస్నాకర్స్ పక్షంతో వీళ్ళు దగ్గరగా ఉంటారు. అయితే ఆనాటికి మార్క్స్ ఏంగిల్స్ జర్మనీలో లేరనే విషయం మన కామ్రేడ్స్ దృష్టిలో ఉందని నేను భావిస్తున్నాను. ఆనాటికి ఇంగ్లాండ్లో నుంచి తమ కృషి చేస్తూ ఉన్నారు. అండ్ ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్ అసోసియేషన్ నాయకత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తూ ఒక రకంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమం, కనీసం యూరోప్ స్థాయిలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉంటారు. కాబట్టి జర్మనీలో ఉన్న రాజకీయాలతో రోజువారీగా మార్క్స్ ఏంగిల్స్ టచ్లో లేరు, ఆ పనిలోనూ రోజువారీగా లేరు. బట్ ఆ దూరం నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఐస్నాకర్స్కి తగిన సూచనలు, సలహాలు ఇవ్వటం, ఐస్నాకర్స్ కార్యక్రమాన్ని నడిపించడం చేస్తూ ఉన్నారు. సో ఈ ఐస్నాకర్స్ లసాలియన్లు మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం గతంలో అనేక సందర్భాల్లో మనం స్నేహహస్తం చాచాము, కార్మిక వర్గ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం కలిసి పనిచేద్దామనే ప్రతిపాదన చేశాము. కానీ ఎప్పుడూ వాళ్ళు దాన్ని తిరస్కరించారు. అటువంటిది ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఐక్యతను కోరుతున్నారు అంటే
వాళ్ళు చాలా తీవ్రమైన గందరగోళంలో బలహీనతలో ఉన్నారనేది మనకు అర్థమై ఉండాలి. అర్థమయ్యేప్పుడు మనం మన షరతులు చాలా గట్టిగా వాళ్ళ ముందు పెట్టి ఉండాల్సింది. కానీ అలా పెట్టకుండా వాళ్ళ షరతులకే మనం తలొగ్గాము. ఏంగిల్స్ కూడా విమర్శ చేస్తారు ఆగస్ట్ వెబెల్కి రాసిన లేఖలు. అదే విమర్శ మార్క్స్ కూడా పెడుతున్నారు. అయితే ఈ విమర్శని మార్క్స్ ఎటువంటి పరిస్థితిలో పెట్టారు? ఆనాటికి ఆయన క్యాపిటల్ రచనలో తలమునుకలైపోయి ఉన్న పరిస్థితి. అలానే మరొక వైపు అనారోగ్యం, చాలా తీవ్రమైన అనారోగ్యం వేధిస్తూ ఉన్న పరిస్థితి. డాక్టర్లు నాకు అనుమతించిన దానికంటే నేను ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉన్నాను, తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నాను. నిజానికి ఈ రచన చేయటం నాకేమీ సంతోషాన్ని ఇచ్చే పని కాదు, కానీ ఇది ఒక బాధ్యతగా నేను ఈ పని చేస్తున్నాను. పార్టీకి హానికరంగా పరిణమించే ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, లసాలియన్లు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలు, గోతా కార్యక్రమం, ముసాయిదాలో ఉన్న విషయాలు, ఇవి చాలా హానికరం పార్టీకి. నేను దాని మీద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను అంటే మౌనం ద్వారా సైతం దానిని ఆమోదించకుండా ఉండటం, ఇది నా విధిగా నేను భావిస్తున్నాను. అంటే కార్ల్ మార్క్స్ మౌనంగా ఉన్నాడు దీని పట్ల. మౌనంగా ఉన్నాడంటే ఇది పెద్దగా విమర్శించాల్సిన అంశమేమీ కాదు అనే ఒక అభిప్రాయం బయటికి వ్యక్తం అవుతుందేమో. అటువంటి అభిప్రాయానికి కూడా నేను ఆస్కారం ఇవ్వదలుచుకోలేదు. మౌనం ద్వారా సైతం ఆమోదించకపోవడం నా విధి అని నేను భావిస్తున్నాను అని చెప్తారు. అలానే చివరిలో ఈ రచన ముగించిన తరువాత నేను చెప్పాల్సింది చెప్పాను, నా ఆత్మను కాపాడుకున్నాను అంటారు మార్క్స్. సో ఈ విమర్శ చేయటం ఒక బాధ్యతగా, ఒక చారిత్రక బాధ్యతగా మార్క్స్ తలకెత్తుకున్నారు. అలానే ఏంగిల్స్ దీన్ని ప్రచురించే ముందు కూడా ఏమన్నారో ఇందాకే మనం అనుకున్నాం. ఇటువంటి సమయంలో అంటే గోతా కార్యక్రమాన్ని తిరస్కరించి యునైటెడ్ జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ మరొక కార్యక్రమాన్ని తయారు చేసుకోవడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఈ పత్రాన్ని ప్రచురించకపోతే నేను నేరం చేసిన వాడిని అవుతాను అంటాడు ఏంగిల్స్. అంటే అంత బాధ్యతతో మార్క్స్ ఈ రచన చేశారు, ఏంగిల్స్ దీన్ని ప్రచురించారు. అంటే దీని నుంచి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మార్క్స్ ఏంగిల్స్ చేస్తున్న ప్రతి రచన వెనుక ఇంత తీవ్రమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా అంత ప్రాధాన్యత ఉంది. సో దీన్ని చదవటం, దీన్ని అర్థం చేసుకోవటం, ఈ విమర్శ వెలుగులో ప్రస్తుత కమ్యూనిస్టు ఉద్యమ ధోరణులను, సిద్ధాంతాలను పరిశీలించటం, దాని మీద ఒక వైఖరి తీసుకోవటం, ఒక స్టాండ్ తీసుకోవటం అనేది ప్రతి మార్క్సిస్ట్ యొక్క విధి. ఆ కార్యక్రమాలలో లోపాలు ఉన్నాయని తెలిసిన, ఆ కార్యక్రమాలు లోపభూయిష్టం అని తెలిసిన, దానిలో ఉన్న వాళ్ళంతా మన పరిచయస్తులను, ఇంతకాలం మనం వాళ్ళతో స్నేహంగా ఉన్నామను, ఏదో ఒక కారణంతో మొహోటం కొద్దీనో మర్యాద కొద్దీనో కాంప్రమైజ్ అయ్యామంటే, మౌనంగా ఉన్నామంటే, మార్క్స్ ఏంగిల్స్ ఏ స్పిరిట్ని అయితే మన ముందు ఉంచారో మనం ఆ స్పిరిట్కి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అలానే ఏంగిల్స్ మరొక మాట అంటారు, ఈ ఆయన రాసిన ముందు మాటలో ఈ రచనకున్న మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, లసాల్ ఆర్థిక సిద్ధాంతాలు, ఎత్తుగడలపై మార్క్స్ వైఖరిని విస్పష్టంగా వివరిస్తుంది ఈ రచన అని చెప్తారు. అంటే దీనిలో రెండు అంశాలను మాట్లాడుతున్నారు ఏంగిల్స్. ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ లసాల్ ఎత్తుగడలపైన, సిద్ధాంతాలపైన, ఎత్తుగడలపైన మార్క్స్ వైఖరి వివరించారన్నారు. నిజానికి ఈ వైఖరి ఈ రోజుకి మనకి కూడా అనేక పాఠాలని అందిస్తుంది. ఇది ఈ రచనకున్న ప్రాధాన్యత. అలానే ఇందాక అనుకున్నట్లుగా లెనిన్ దీన్ని తన స్టేట్ అండ్ రెవల్యూషన్ రచించే క్రమంలో ఈ పుస్తకాన్ని లోతుగా అధ్యయనం చేశారు. దీనిలో మార్క్స్ రేఖామాత్రంగా ప్రతిపాదించిన అనేక అంశాలని లెనిన్ చాలా లోతుగా డెవలప్ చేశారు. ప్రొలెటేరియన్ డిక్టేటర్షిప్, రెవల్యూషనరీ డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియట్ అనే మాట వాడతారు దీనిలో కార్ల్ మార్క్స్. అది వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం, రేపు వస్తుంది. సో ఇటువంటి అనేక కాన్సెప్ట్స్ని లెనిన్ లోతుగా డెవలప్ చేశారు అంతకాలం. నేను లెనిన్ ఈ పుస్తకం గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేస్తారు. ఈ రచనలో చాలా నిర్దిష్టంగా, చాలా స్థిరంగా మార్క్స్ గతితార్కిక భౌతికవాదాన్ని ఉపయోగించారు అంటారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. గతితార్కిక భౌతికవాదం అనేది ఒక తత్వశాస్త్ర ప్రక్రియ కదా. ఆ తత్వశాస్త్రాన్ని ఇది చూస్తేనేమో మొత్తం ఒక కార్యక్రమం మీద చేసే రాజకీయ విమర్శ. మరి ఈ రాజకీయ విమర్శకి ఆ తత్వశాస్త్రం దారి చూపించడం ఏంటి అంటే, బహుశా ఇక్కడ వచ్చిన కామ్రేడ్స్ అయితే అలా ఆశ్చర్యపోకపోవచ్చు. బట్ కన్సిస్టెంట్లీ అప్లైస్ మెటీరియలిస్ట్ డైలెక్టిక్స్, ద థియరీ ఆఫ్ డెవలప్మెంట్, అండ్ రిగార్డ్స్ కమ్యూనిజం as సంథింగ్ విచ్ డెవలప్స్ అవుట్ ఆఫ్ క్యాపిటలిజం. సో కమ్యూనిజం అనేది శూన్యంలోంచి లేదు, మార్క్స్ ఏంగిల్స్ ఊహల్లోంచి లేదు, మానవతావాదుల ఊహల్లోంచి, ఆకాశం నుంచి స్వచ్ఛంగా ఊడిపడదు కమ్యూనిజం అనేది. అది పెట్టుబడిదారీ విధానంలోంచి, అది ఉనికిలోకి తీసుకొచ్చిన ఉత్పత్తి విధానంలోంచి, ఆ ఉత్పత్తి విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న సామాజిక పరిస్థితుల్లోంచి, సంస్కృతిలోంచి అభివృద్ధి చెందుతుంది కమ్యూనిజం
అనేది చెప్తారు అని ఈ పుస్తకం గురించి లెనిన్ వ్యాఖ్యానిస్తారు. అది ఈ పుస్తకానికి ఉన్న, ఈ రచనకు ఉన్న ప్రాముఖ్యత. సో దీనిలో మొత్తంగా మార్క్స్ మన ముందుంచిన అంశాలు ఈ రోజు రేపు ఈ మొత్తం వస్తాయి. నేను ఒకసారి రేఖామాత్రంగా వాటిని టైటిల్స్ ఫ్లాగ్ చేస్తాను. తర్వాత ఈ రోజు చర్చలోకి, అంటే 1వ అధ్యాయంలో మాట్లాడిన ఒక 5 కాన్సెప్ట్స్లోకి మనం వెళ్దాం. వెళ్లే ముందు మొత్తంగా ఈ 2 రోజుల్లో లేదా ఈ పుస్తకంలో మార్క్స్ తడిమిన అంశాలు ఏమిటి, ముఖ్యంగా ఈ ముందు మాటలోనే వామపక్ష పార్టీల ఐక్యత, ఈ రోజు వామపక్ష పార్టీల ఐక్యత గురించి చాలా చర్చ జరుగుతూ ఉంటుంది. నిజానికి భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడటానికి, కమ్యూనిస్టు ఉద్యమం ప్రజల్ని ఆకట్టుకోలేకపోవడానికి, ఫాసిజాన్ని నిలువరించలేకపోవడానికి ఇన్ని పార్టీలుగా చీలి ఉండటమే కారణం అని చాలా నిజాయితీగా వాపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవకాశవాదంతో ఐక్యత గురించి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఈ ఐక్యత గురించి చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కొన్ని ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, ముందు మాటల్లో మార్క్స్ ప్రస్తావిస్తారు. అలానే డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియన్, కార్మిక వర్గ నియంతృత్వం గురించి దీనిలో కార్ల్ మార్క్స్ ప్రస్తావిస్తారు. పెట్టుబడిదారీ విధానం నుంచి కమ్యూనిజం ఆవిర్భవించే క్రమం, ఆ క్రమంలో కమ్యూనిజం లో 2 దశలు, మొదటి దశ, ఉచ్చ దశ అంటారు. ఈ 2 దశల గురించి కూడా మార్క్స్ వివరిస్తారు. సో కమ్యూనిజం అనగానే అది ఇంకా స్వచ్ఛంగా ఆకాశం నుంచి ఊడిపడుతుంది. ఒకసారి అది ఉనికిలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ విధానంలో ఉన్న రుగ్మతులన్నిటినీ వదిలించుకొని చాలా స్వచ్ఛ స్ఫటికంలాగా మన కళ్ళ ముందు ఉంటుంది. అది ఎప్పటికీ ఎటువంటి మార్పులకి గురవదు అనే ఒక రొమాంటిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా మంది ఉంటాయి. నాలోనే ఉండేవి. నేను ఇందాక మన కామ్రేడ్ రచన చేస్తూ విద్యార్థి దశ నుంచి వామపక్ష ఉద్యమాల్లో ఉన్నాను అన్నాను. నిజంగానే వామపక్ష ఉద్యమాల్లోనే ఉన్నాను. మార్క్సిస్ట్ని కాలేదు నేను అప్పట్లో. మార్క్సిస్ట్ని కాకముందు దూరంగా సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని దూరంగా నాయకుల ఉపన్యాసాల్లోంచి వింటున్నప్పుడు కమ్యూనిజం అంటే ఒక ఆదర్శ భావన, ఆదర్శ సమాజం. ఆ ఆదర్శానికి ఏమాత్రం అటు ఇటు బెసిగినా మన మనసులు ముక్కలైపోతాయి. అయ్యో ఇదేంటి కమ్యూనిజం ఇలా ఉంది ఏంటి అని బాధపడిపోతాం. ఈ బాధలకన్నిటికీ కార్ల్ మార్క్స్ దీనిలో మనకి ఉపశమనం కల్పిస్తారు. కమ్యూనిజం అంటే అది ఒక అభివృద్ధి చెందే ప్రక్రియ, అది అన్ని వైపులా సిద్ధం చేయబడి మన ముందు పెట్టబడిన ఒక సిస్టమ్ కాదు. సామాజిక అభివృద్ధి క్రమంలో అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది అనేది వివరిస్తారు. నిజానికి ఈ ఎరుక, ఈ అవగాహన మనల్ని కమ్యూనిజం మీద, కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీద, అలానే పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటం పట్ల మనకి చాలా నమ్మకాన్ని ఇస్తుంది, చాలా స్పష్టతను కూడా ఇస్తుంది. సో ఇది ఒక కాన్సెప్ట్. అలానే ఉత్పత్తి, పంపిణీ, ఈ లసాల్ న్యాయమైన పంపిణీ గురించి మాట్లాడతారు. ఆ పంపిణీని విమర్శిస్తూ మార్క్స్ పంపిణీకి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు, వాస్తవంగా పంపిణీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, పంపిణీ అనేది ఉత్పత్తి మీద కదా ఆధారపడి ఉంటుంది, అటు ఉత్పత్తి గురించి మాట్లాడాలి మనం అని మాట్లాడతారు. సో పంపిణీకి, ఉత్పత్తికి సంబంధించిన చర్చ ఇది కూడా రేపు వస్తుంది. కార్మిక వర్గ అంతర్జాతీయత, లసాల్ జాతీయవాద సంకుచితత్వానికి లోనయ్యాడు అంటూ కార్మిక వర్గ అంతర్జాతీయత యొక్క అవసరం ఏమిటి కమ్యూనిస్ట్ పార్టీకి అనేది వివరిస్తారు మార్క్స్. అలానే కార్మిక వర్గ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవి దీనిలో మొత్తంగా చర్చకొచ్చేవి. సాంబశివుడు గారు అనే ఆయన హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. బహుశా పొరపాటునైతే అది దించేయండి సార్, లోవర్ యువర్ హ్యాండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏమన్నా నిజంగా ప్రశ్న ఉంటే మనం చర్చించే సందర్భంలో ఆ ప్రశ్నలు మాట్లాడుకోవచ్చు. సో కామ్రేడ్స్, ఇవి స్థూలంగా దోతా కార్యక్రమం విమర్శలో మనకి కనిపించే అంశాలు. ఇంకా మొదటి అధ్యాయంలోకి వస్తే, మొదటి అధ్యాయంలో ఒక 5 అంశాలుగా ఈ రచన ఉంటుంది. మొదటిది సమాజము, సంపద, మానవ శ్రమ, ప్రకృతి, వీటికి సంబంధించిన అంశాలని మార్క్స్ చర్చిస్తారు. రెండో దానిలో ఉత్పత్తి సాధనాలపై గుత్తాధిపత్యం బూర్జువాలకు ఉంది అని లాసాల్ వాదిస్తే, బూర్జువాలకైనా భూస్వాములకేమీ లేదా, ఎందుకు నువ్వు భూస్వాముల గురించి విమర్శించట్లేదు, ఎవరిని సంతృప్తిపరచడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అని మార్క్స్ వర్గ విశ్లేషణ యొక్క ప్రాధాన్యతని వివరిస్తారు. అలానే మూడోది న్యాయమైన పంపిణీ, శ్రమఫలం అందరికీ సమానంగా చెందడం, పెట్టుబడిదారీ విధానం నుంచి కమ్యూనిజం అభివృద్ధి చెందే క్రమం, ఈ అంశాలు దీనిలో వివరిస్తారు. నాలుగోది శ్రామిక వర్గం మాత్రమే విప్లవకర వర్గం అని ఇందాక మనం స్టేట్మెంట్స్లో కూడా మాట్లాడుకున్నాం. దాని మీద లసాల్ చేసిన వ్యాఖ్యని విమర్శిస్తూ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏ కాలంలో శ్రామిక వర్గం విప్లవకరంగా ఉంటుంది, ఏ కాలంలో సమాజంలో నేత వర్గాలు కూడా విప్లవకరంగా ఉండే అవకాశం ఉంటుంది, ఆ వర్గాలని అంచనా వేసే క్రమంలో మనం సమాజాన్ని
పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమిటి, ఉత్పత్తి వ్యవస్థని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అని వివరిస్తారు. ఐదోది కార్మిక వర్గ అంతర్జాతీయత గురించి వివరణ. సో ఇవి అధ్యాయం 1లో ఉంటాయి. అవి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కావచ్చు. ఇది అసలు ఆ గోతా కార్యక్రమమే చాలా చిన్న కార్యక్రమం. దానిలో ఉన్న స్టేట్మెంట్స్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ఇక్కడ రాసి దాన్ని ముక్కలుగా ఖండిస్తూ దానిలో ఉన్న పొరపాట్లని మనకి విశ్లేషించడం కనిపించింది మార్క్స్. మొదటిసారి చదివినప్పుడు చాలా చిన్న చిన్న విషయాల మీద కూడా అనవసరమైన విమర్శ పెట్టారా, కోడిగుడ్డు మీద ఈకలు పీకారా అని అనిపించే ప్రమాదం ఉంది. అయితే అలానే ఇంకొకటి కూడా ఏంటంటే, ఇది మనకి నిజంగా పూర్తిగా అర్థం అవ్వాలంటే, గోతా కార్యక్రమం విమర్శ పూర్తిగా అర్థం అవ్వాలంటే మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్రంలో కనీసం ప్రాథమికమైన అవగాహన అయినా ఉంటే ఇది అర్థం చేసుకోవడం తేలికవుతుంది. నేను దీన్ని మొదటిసారి కొద్ది సంవత్సరాల క్రితం చదివాను. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మొన్న జనవరిలో క్యాపిటల్ మీద ఒక 8 రోజుల వర్క్షాప్ అరవింద్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన ఒక 8 రోజుల వర్క్షాప్ అటెండ్ అయి ఉన్నాను. ఆ క్యాపిటల్ వర్క్షాప్ అటెండ్ అయ్యి అందులో నేర్చుకున్న ఆ అవగాహన వెలుగులో ఈ ప్రసంగం కోసం మళ్ళీ గోతా కార్యక్రమం విమర్శ చదువుతున్నప్పుడు అప్పుడు అస్పష్టంగా ఉన్న అనేక అంశాలు ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. అంటే క్యాపిటల్ చదివి లేకపోయినా కనీసం మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్రం కొన్ని ప్రాథమిక భావనలు అవగాహన ఉంటే ఈ పుస్తకం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అనేది నాకు అనిపించింది. ముఖ్యంగా దీనిలో విలువ గురించి మాట్లాడిన మాటలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. అలానే ప్రకృతి, మానవ శ్రమ వీటి మధ్య ఉన్న సంబంధం ఎందుకు మొదటి భాగం శ్రమయే సమస్త సంపదకు సకల సంస్కృతికి మూలాధారం అని ఈ కార్యక్రమంలో రాసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఉన్న అంశాలని దేన్నైతే మార్క్స్ గుర్తించి విమర్శిస్తున్నారో అవన్నీ ఆ లసాలియన్స్ ముందుకు తెచ్చిన ప్రతిపాదన. ఇంతకుముందు ఐసనాకర్స్ కార్యక్రమంలో లేకుండా లసాలియన్ ముందుకు తెచ్చిన ప్రతిపాదనలు. సో వాటిలో ఉన్న ప్రమాదం ఏంటి, వాటిలో ఉన్న ఇబ్బంది ఏమిటి అనేది మనకి వివరిస్తారు. సో ఏంటి ఇప్పుడు మనకు చూడగానే కరెక్టే కదా, శ్రమయే సమస్త సంపదకు సకల సంస్కృతికి మూలాధారం అనే మాటలో తప్పేమీ లేదు కదా అనిపిస్తుంది మొదటి పరిశీలనకి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎంత కీలకమైన విషయం, దీనిలో మన పొరపాటు ఎంత ప్రమాదకరమైన పొరపాటు, పెట్టుబడిదారీ వర్గం మీద కార్మిక వర్గం చేసే పోరాటాన్ని ఈ అవగాహన ఎంత బలహీనపరుస్తుంది అనేది మనకి లోపలికి వెళ్ళిన తర్వాత కానీ మార్క్స్ చెప్పింది అర్థం చేసుకున్న తర్వాత కానీ మనం గ్రహించలేము. శ్రమయే మూలాధారం కాదు అని చెప్తున్నారు మార్క్స్. శ్రమతో పాటుగా ప్రకృతి కూడా ఈ భౌతిక సంపదను సృష్టించడానికి మూలాధారంగా ఉంటుంది. ఎందుకంటే అసలు శ్రమ అనేదే ప్రకృతి యొక్క ఒకనొక శక్తి. ప్రకృతిలో ఒక శక్తికి యొక్క ఒక వ్యక్తీకరణ, ఒక మేనిఫెస్టేషన్ మానవ శ్రమ అని చెప్తారు ఆయన. శ్రమయే సమస్త సంపదకి మూలాధారం అనే మాట చెప్పడానికి నువ్వు కమ్యూనిస్ట్ కావక్కర్లేదు, కార్మిక వర్గ యోధుడు కానక్కర్లేదు. ఈ మాట బూర్జువా ఆర్థికవేత్త యాడమ్ స్మిత్ కూడా ఎప్పుడో చెప్పారు. ఇక్కడ ఈ మాట అనలేదు, కానీ వాస్తవంగా యాడమ్ స్మిత్ కూడా ఈ మాట ఎప్పుడో చెప్తారు. లేబర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వాల్యూ అంటాడు ఆయన. విలువ సృష్టికి శ్రమ కారణం అని, అలానే విలువలో మానవ శ్రమ ఉంటుంది అనేది. అయితే భౌతిక సంపదలు, శ్రమ గురించి మాట్లాడుతున్నావా, సమాజంలో ఉన్న సంపదల గురించి మాట్లాడుతున్నావా? సమాజంలో ఉన్న సంపద గురించి మాట్లాడేట్లయితే అది కేవలం మానవ శ్రమ కాదు, ప్రకృతి కూడా దానికి కీలకం. క్యాపిటల్లో మార్క్స్ ఒక మాట చెప్తారు, సకల సంపదలకి శ్రమ తండ్రి, ప్రకృతి తల్లి. ఇంకా చెప్పాలంటే భూమి తల్లి. ఎంత కీలకమైన, ఎంత అద్భుతమైన సూత్రీకరణ అది. శ్రమ దేని మీద చేయాలి? ఉదాహరణకి మనం ఒక వస్త్రం తయారు చేయాలంటే, వస్త్రం తయారు చేయడం కోసం శ్రమ చేసే శ్రామికుడు పత్తి నుంచి దారం చేయాలి, దారాన్ని వడకాలి, దాని నుంచి వస్త్రం తయారు చేయాలి. అంటే అనేక అంచెలలో చేసే శ్రమ మనం తొడుక్కునే వస్త్రాన్ని మన ముందు ఉంచుతుంది. మరి శ్రమ దేని మీద చేశాడు? ఏమీ లేకుండా, ప్రకృతిలోంచి వచ్చిన పత్తి లేకుండా శ్రమ దేని మీద చేస్తాడు? శూన్యంలో చేస్తాడా? కాబట్టి ప్రకృతిలో ఉన్న ముడి సరుకులు, ఇక్కడ ఒక పదం వాడతారు మార్క్స్,
శ్రమ కొన్ని శ్రమగ్రహీత వస్తువులతోనూ పరికరాలతోనూ నిర్వహించబడుతుందనే అర్థంలో ఆ మేరకు ఇది సరైనదే. ఇది అంటే శ్రమయే సమస్త సంపదకు మూలం అనేది. అంటే శ్రమగ్రహీత వస్తువులు అంటే వేటి మీద అయితే శ్రమ చేస్తున్నామో అవి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉదాహరణలో పత్తి. ఈ పత్తి మీద మానవుడు శ్రమ చేసినప్పుడు దాని నుంచి దారం వస్తుంది, దాని నుంచి వస్త్రం వస్తుంది, వస్త్రం నుంచి చొక్కా వస్తుంది, ప్యాంట్ వస్తుంది. సో ఈ ఈ ఏ వస్తువు మీద అయితే శ్రమ చేస్తూ ఉన్నామో, అంటే ముడి పదార్థం అనుకుంటే మనకు కొంత తేలిగ్గా అర్థమవుతుంది. ఈ ముడి పదార్థం అనేది శ్రమగ్రహీత వస్తువు. అలానే శ్రమ చేసే పరికరం, దారం వడికే కండె, నూలు వడికే మగ్గం, టైలర్ కుట్టే మిషను, ఇవన్నీ కూడా, లేదు సూది దారం, ఇవన్నీ పరికరాలు. అంటే ప్రకృతి నుంచి వచ్చిన ఆ శ్రమగ్రహీత వస్తువు, ప్రకృతిలో ఉన్న వస్తువులు, ప్రకృతి ఉత్పత్తులు లేదా ముడి పదార్థాలు, అలానే మానవుడు తయారు చేసిన పరికరాలు. ఈ పరికరాల ఆధారంగా ఆ ప్రకృతిలో ఉన్న శ్రమగ్రహీత వస్తువులపైన లేదా ముడి పదార్థాలపైన మనిషి చేసే శ్రమలో నుంచే ఉత్పత్తి వస్తుంది. అంటే ప్రకృతి యొక్క పాత్రని చూడకుండా కేవలం శ్రమయే మూలాధారం అనటం ఒక బూర్జువా సైన్స్ వరకు అది సరైనదవుతుంది. కానీ సోషలిస్ట్ కార్యక్రమం, నువ్వు ఒక సోషలిస్ట్ కార్యక్రమం రాయాలనుకున్నప్పుడు, ఒక కార్మిక వర్గ పోరాటం కోసం, పెట్టుబడిదారీ వర్గాన్ని అధికారం నుంచి కూలదోసే ఒక కార్మిక వర్గ పోరాటం కోసం నువ్వు కార్యక్రమం రాస్తున్నప్పుడు ఇటువంటి పై మాటలతో, బూర్జువా వాక్యాంశాలతో, బూర్జువా పదబంధాలతో సరిపెట్టుకోవడం నేరం అంటాడు ఆయన. అలానే ప్రకృతి పట్ల ఏ మేరకైతే ఒక సొంతదారుగా వ్యవహరిస్తూ దాన్ని తనకు చెందినదారిగా వ్యవహరిస్తున్నాడో ఆ మేరకు అతని శ్రమ ఉపయోగ విలువకు తత్కారణంగా సంపదకు మూలాధారం అవుతుంది అన్న ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంటుంది. ఏమిటది? ఇంకా కొంత ముందుకెళ్ళి అక్కడ మార్క్స్ మరొక విషయాన్ని స్పష్టంగా చెప్తారు. ప్రకృతి యొక్క పాత్రని మనం గుర్తించకపోతే ఏమవుతుంది అంటే, పెట్టుబడిదారుడు ముడి సరుకులు తీసుకొస్తాడు, ఫ్యాక్టరీ కడతాడు, యంత్రాలు సిద్ధం చేస్తాడు, కార్మికుడు వీటిపైన పని చేస్తాడు, ఉత్పత్తి బయటకు వస్తుంది. కాబట్టి ఉత్పత్తి మీద పెట్టుబడిదారుడికి కార్మికుడికి ఇద్దరికీ అధికారం ఉంటుంది. ఈ ఉత్పత్తిలో ఇద్దరికీ వాటా ఉంటుంది. ఇదే కదా మరి. కార్మికుడు శ్రమ చేయాలంటే ఎక్కడ శ్రమ చేయాలి? శ్రమకి కొన్ని పరికరాలు ఉపయోగించాలి, యంత్రాలు కావాలి, ముడి సరుకులు కావాలి. ఇవన్నీ పెట్టుబడిదారుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఉత్పత్తి మీద పెట్టుబడిదారుడికి కార్మికుడికి ఇద్దరికీ అధికారం ఉంటుంది. ఆ రకంగా పెట్టుబడిదారుడు ఈ మొత్తానికి యజమాని కాబట్టి ఆయన న్యాయంగా కార్మికుడికి ఎంత వేతనం రావాలో, ఎంత భాగం రావాలో అంత న్యాయంగా చెల్లిస్తాడు. మనం ఆ న్యాయమైన భాగం కోసమే పోరాడాలి. అక్కడికి వెళ్తాం మనం. కార్మిక వర్గ ఉద్యమం, కార్మిక వర్గ పోరాటం పంపిణీలో న్యాయం కోసం లేదా వేతనాలలో న్యాయం కోసం వెళ్తాం. ప్రకృతి పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికిలోకి రాక ముందు నుంచి ప్రకృతి ఉంది. ప్రకృతిలో ముడి పదార్థాలు ఉన్నాయి, వాటి మీద మానవుడు శ్రమ చేస్తూ ఉన్నాడు, వాటి ద్వారా సంపద సృష్టించబడుతూ ఉంది. మరి పెట్టుబడిదారుడు ఈ ముడి పదార్థాలన్నిటినీ ఒక చోట చేర్చి ఉండకపోతే ఫ్యూడల్ యుగంలోనో, అంతకుముందు బానిస యుగంలోనో, అంతకంటే ముందు ఆదిమ కమ్యూనిస్టు సమాజంలోనూ మానవుడు శ్రమ చేశాడా లేదా? వస్తువులు ఉత్పత్తి అయ్యాయా లేదా? అంటే వస్తువులు ఉత్పత్తి అయ్యాయి. ఈ రోజున పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో సరుకులు ఉత్పత్తి అవుతున్నాయంటే ప్రకృతిలోంచి వచ్చిన ముడి సరుకు మీద, అలానే యంత్రాలు ఉన్నాయన్నా, ఉత్పత్తి పరికరాలు ఉన్నాయన్నా, ఇవన్నీ ఏమిటి వాస్తవంగా? అవన్నీ ఒకానొక కాలంలో మానవ శ్రమ ఆధారంగా తయారైనవే కదా. పెట్టుబడి అని మనం ఏదైతే అనుకుంటున్నామో, అసలు ఏమిటా పెట్టుబడి అంటే? పెట్టుబడి అనగానే మన కళ్ళ ముందు ఏం కదలాడుతుంది? ఒక పెద్ద పరిశ్రమ, ఆ పరిశ్రమలో ఉన్న యంత్రాలు, ఆ పరిశ్రమలోకి పట్టుకొచ్చిన ముడి సరుకులు, ఇవన్నీ నడవడం కోసం, కార్మికులకు చెల్లించడం కోసం యజమాని వెచ్చించే డబ్బు. ఇదే కదా మన కళ్ళ ముందు కనిపించేది. కానీ నిజమైన మార్క్సిస్ట్ అవగాహనలో పెట్టుబడి అనేది ఒక డబ్బో, ఒక యంత్రమో, ఒక ముడి సరుకో, ఒక పనిముట్టో ఇది మాత్రమే కాదు. వీటన్నిటినీ ఉపయోగించి ఈ ఉత్పత్తి వ్యవస్థని తన ఆధీనంలో పెట్టుకొని, ఈ ఉత్పత్తి వ్యవస్థలో ఒక సంబంధం ఉంది కదా,
వీటన్నిటికీ నేను యజమానిని. కాబట్టి దీని నుంచి వచ్చిన ఉత్పత్తి కూడా నేనే యజమానిని. నేను ఏ మేరకు అనుమతిస్తే నీకు ఆ మేరకు ప్రతిఫలం దక్కుతుంది అని అనగలిగిన ఒక అధికారం ఉంది కదా, ఒక సామాజిక అధికారం ఉంది కదా, ఆ అధికారాన్ని నెలకొల్పిన ఒక సామాజిక సంబంధం ఉంది కదా, అది పెట్టుబడి. సో క్యాపిటల్ ఈజ్ ఏ సోషల్ రిలేషన్. క్యాపిటల్ ఈజ్ అన్ ఎక్స్ప్లాయిటేటివ్ సోషల్ రిలేషన్. శ్రమని వ్యవస్థీకృతం చేసి శ్రమ దోపిడీని వ్యవస్థీకృతం చేసి దానిని కార్మికుడు కూడా ఓ నిజమే కదా, ఇది సరైనదే కదా అని అనుకునేలాగా సిస్టమేటైజ్ చేసిన, అంగీకార యోగ్యం చేసిన ఒక ఉత్పత్తి సంబంధం పెట్టుబడి. సో దీనిని ఛాలెంజ్ చేయాలంటే శ్రమయే సమస్త సంపదలకి మూలాధారం అని సూక్తులు చెప్పుకుంటే సరిపోదు. శ్రమ, ప్రకృతి ఈ రెండిటి ఆధారంగా ఉత్పత్తి జరుగుతుంది. ఈ రోజున ఉన్న యంత్రాలు, భవనాలు ఇవన్నీ కూడా గత కాలపు శ్రామికులు, గత తరాల శ్రామికులు తయారు చేయగా, తమ శ్రమని వెచ్చించగా పోగుబడిన శ్రమ. కాబట్టి ఇదంతా పెట్టుబడి అనేది పోగుబడిన శ్రమ లేదా మృత శ్రమ. ఈ రోజున కార్మికుడు యంత్రం మీద పనిచేసే ఫ్యాక్టరీలో పనిచేసే శ్రమ సజీవ శ్రమ అయితే, గత తరాల శ్రామికులు చేసిన శ్రమ పెట్టుబడి. కాబట్టి పెట్టుబడిని మనం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చూస్తాం. ఇది పెట్టుబడి అంటే పోగుబడిన శ్రమ లేదా మృత శ్రమ. ఎందుకు మృత శ్రమ అంటే గతకాలపు శ్రమ, అది వస్తువులో పోగు వేయబడిన శ్రమ. ఈ సంబంధం మనకు అర్థం అవ్వాలంటే ఇది ప్రకృతిలోంచి వచ్చాయి. నువ్వు ఏదైతే నా ముడి పదార్థం అంటున్నావో, ఏదైతే నా యంత్రం అంటున్నావో, నువ్వు చెప్పే ఆ యంత్రం తయారు చేసిన కార్మికుడు ఆ యంత్రం తయారు చేయడానికి అవసరమైన ఒక పనిముట్టుతో, ఆ యంత్రం తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థం, ఇనుమైతే ఇనుము, అల్యూమినియం అయితే అల్యూమినియం, మరొకటైతే మరొకటి, ఆ ప్రకృతిలోంచి వచ్చిన ముడి పదార్థాల మీద, ఆ ముడి పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తి సాధనాల మీద లేదా పరికరాల ఆధారంగా మానవుడు శ్రమ చేస్తేనే ఆ యంత్రం తయారైంది. మానవుడు శ్రమ చేస్తేనే నువ్వు ఒక ఫ్యాక్టరీ కట్టగలిగావు. కాబట్టి మొత్తం నువ్వు ఏం తయారు చేసినా, నువ్వు కార్మికుడికి ఈరోజు కార్మికుడు ముందు పనిచేయడానికి ఏం తెచ్చిపెట్టినా అదంతా మళ్ళీ 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 మానవ శ్రమ నుంచి, ప్రకృతి నుంచి, ఈ రెండింటి నుంచి ఉనికిలోకి వచ్చినాయే తప్ప నీ సొంతం అంటూ ఏమీ లేదు అని పెట్టుబడిదారుడికి మనం చెప్పాలి కదా. అది చెప్పకుండా అసలు పెట్టుబడిదారుడి యొక్క అధికారం సహజంగా వచ్చిన అధికారం కాదు. అది ఉత్పత్తి సాధనాల మీద తన యాజమాన్యం మూలంగా, సమాజం మీద తన యాజమాన్యం మూలంగా, రాజ్యం మీద తన యాజమాన్యం మూలంగా తను సమాజం మీద రుద్దిన ఒక బలవంతపు ఉత్పత్తి సంబంధం తప్ప అది సహజమైనది కాదు. ఈ పెట్టుబడిదారి ఉత్పత్తి సంబంధాన్ని తోసి మనం కార్మిక వర్గ రాజ్యాన్ని సాధించుకుంటే అప్పుడు కూడా ఈ శ్రమ ఆధారంగా, ఈ ప్రకృతి ఆధారంగా మనం సంపదలు సృష్టించుకోగలుగుతాము అనే స్పష్టత మనం కార్మిక వర్గానికి ఇవ్వాలంటే సమస్త సంపదలకు శ్రమయే మూలాధారం అని సూక్తులు చెప్పుకుంటే సరిపోతుందా? సరిపోదు కదా. ఇది మార్క్స్ ఆ రోజున ఆయన కామ్రేడ్స్కి చెప్పాలనుకుంది, ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకపోతే దీనిలో చాలా చాలా ఇతర అంశాలు ఉన్నాయి. శ్రమయే సమస్త సంపదకు మూలాధారం కనుక సమాజంలో ఏ ఒక్కరూ కూడా సంపదను శ్రమ యొక్క ఉత్పాదికంగా తప్ప సొంతం చేసుకోజాలరు అంటాడు. అయితే ఇక్కడ మార్క్స్ ఏమంటారంటే మనల్ని ఆదిమ కమ్యూనిస్ట్ సమాజంలోకి తీసుకెళ్తారు మార్క్స్. అంటే ఆ రోజున ఇంకా మనం సమాజం అని చెప్పడానికి అవసరమైన ఒక సంబంధాలు ఉండాలి కదా. సమాజంలో వివిధ వ్యక్తుల మధ్య, వివిధ వర్గాల మధ్య సంబంధం ఉన్నదాన్ని కదా మన సమాజం అంటాం. కానీ ఎటువంటి వర్గాలు లేకుండా కేవలం గణాలుగాను, కుటుంబాలుగాను జీవిస్తూ ఉన్న ఆదిమ కమ్యూనిస్ట్ సమాజంలో కూడా మానవుడు ప్రకృతి మీద ఎంత ముతకదైనా సరే ఒక పరికరాన్ని ఉపయోగించి, ఒక కర్రనో ఒక రాయినో ఉపయోగించి ప్రకృతి మీద శ్రమ చేసి, ఆ రోజు కూడా ఉపయోగపు విలువలు అంటే తనకు కావలసిన ఆహారాన్నో, తనకు కావలసిన తన ఒంటి కట్టుకోవడానికి ఒక చెట్టు బెరడునో, ఒక జంతు చర్మాన్నో, తను తలదాచుకోవడం కోసం ఒక గుహను శుభ్రం చేసుకోవటము, ఇదంతా ఆనాడు కూడా పనిచేశాడు. మరి ఆనాడు దాన్ని ఏమి సమాజం అనలేదు కదా. కాబట్టి మానవ శ్రమ ద్వారానే సమాజము, మానవ శ్రమ ద్వారానే సంస్కృతి ఉనికిలోకి వస్తాయి అనడం ఒక అర్థం లేని మాట అని చెప్పడం ఇక్కడ మార్క్స్ ఉద్దేశం. కేవలం శ్రమ ద్వారా కాదు, ఆ శ్రమ ద్వారా పోగుబడిన మిగులు, ఆ మిగులుని
సొంతం చేసుకున్న ఒక వర్గం ఉనికిలోకి రావడం, అలాగా సమాజం వర్గాలుగా చీలిపోవడం, పాలక వర్గాలు తమ యొక్క ప్రయోజనాలను కొనసాగించుకోవడం కోసం ఆ, సమాజం అనే పేరుతో దానిలో కొన్ని నియమాలు, ఒక రాజ్యం, దాని చుట్టూ కొన్ని పద్ధతులు, ఇవన్నీ ఉనికిలోకి తీసుకురావడం, ఇదంతా అనంతర కాలంలో వచ్చింది. అంటే ఈ మొత్తం ఉత్పత్తి సంబంధాలు, ఆ, వర్గ విభజన, ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం శ్రమ ద్వారానే సమాజం వస్తుంది, శ్రమ ద్వారానే సంస్కృతి వస్తుంది, ఇలాంటి పై పై పదబంధాలు వాడడం పట్ల మార్క్స్ విమర్శ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఈ మాటలు ఇప్పటిదాకా అందరూ చెప్తానే ఉన్నారు. శ్రమ యొక్క ఆదాయం సమాజం అంతటికీ చెందాలి, అందరికీ న్యాయమైన ప్రతిఫలం దక్కాలి, ఇటువంటివన్నీ కూడా అన్ని సమాజాలలో, బానిస సమాజంలో చెప్పారు, ఫ్యూడల్ సమాజాల్లో చెప్పారు, ఇప్పుడు పెట్టుబడిదారీ సమాజంలో చెప్తున్నారు. కానీ నిర్దిష్టంగా ఈ రోజున పెట్టుబడిదారీ సమాజం ఉనికిలో ఉన్న ఈ కాలంలో ఎటువంటి ఉత్పత్తి సంబంధాలు ఉనికిలోకి వచ్చాయి, ఎటువంటి పరిస్థితులు ఈ ఈ అసమాన సంబంధాలను అనుమతిస్తున్నాయి, ఎటువంటి పరిస్థితులు దీనిని ఛాలెంజ్ చేసి, దీన్ని తోసి రాజని, దీనిని కూలదోసి, ఈ పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాన్ని కూలదోసి సో కార్మిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించుకోగలవు, ఇదంతా వివరించడం కదా ఒక పార్టీ కార్యక్రమం చేయాల్సిన పని. సో అట్లాంటి ఒక స్పష్టమైన పోరాట మార్గం కార్మిక వర్గానికి చెప్పకుండా బూర్జువా పదబంధాల మాటున ఏం దాచిపెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు మార్క్స్. అలానే రెండో భాగంలో వర్తమాన సమాజంలో శ్రమ సాధనాలు పెట్టుబడిదారీ వర్గపు గుత్తాధిపత్యంలో ఉన్నాయి. తత్పర్యవసానంగా ఏర్పడిన కార్మిక వర్గ పరాధీనతే అన్ని రూపాల దైన్య దాసత్వాలకి కారణం అంటున్నారు లసాలియన్స్. ఇది కూడా చూడగానే కరెక్టే కదా అనిపిస్తుంది మనకి. మరి నిజమే కదా, పెట్టుబడిదారీ వర్గపు గుత్తాధిపత్యంలోనే కదా శ్రమ సాధనాలన్నీ ఉన్నాయి. అగైన్ బహుశా ఇప్పుడైతే సరైనదే, కానీ ఇది ఏ కాలంలో మాట్లాడుతున్నారు లసాలియన్స్? బిస్మార్క్ పాలన జరుగుతున్న కాలంలో మాట్లాడుతున్నారు. ఇంకా సమాజంలో ఫ్యూడల్ ఉత్పత్తి విధానం ప్రబలంగా ఉన్న కాలంలో, ఫ్యూడలిజం మీద ఒక రకంగా బూర్జువా వర్గం తిరుగుబాటుకు సన్నద్ధం, ఒక రౌండ్ తిరుగుబాటు చేసి అంతకంతకీ అధికారాన్ని ఫ్యూడల్ వర్గం నుంచి గుంజుకోవడానికి పెనుగులాడుతున్న ఒకనొక కాలంలో ఈ మాటలు చెప్తున్నారు లసాలియన్స్. దీనికి మార్క్స్ సమాధానం చెప్తున్నారు. నిజానికి నువ్వు దీన్ని ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్ అసోసియేషన్, ఫస్ట్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనొచ్చు దాన్ని, మొదటి కార్మికవర్గ అంతర్జాతీయ సంస్థ, దాని యొక్క నిబంధనావళి నుంచి తీసుకున్నాడు దీన్ని లసాలియన్స్. అయితే తీసుకున్న దాన్ని యాజిటీస్గా పెట్టారా? లేదు, దానిలో మళ్ళీ తమ సొంత తెలివితేటలు పెట్టి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు. మెరుగునర్చబడిన అనే దాన్ని 2 కొటేషన్స్లో పెడతారు. ఇలా 2 కొటేషన్స్లో పెట్టడం అనేది వ్యంగ్యంగా చేస్తారు మార్క్స్ ఎంగిల్స్. ఎలాగ మెరుగునర్చింది, దేనైనా మెరుగుపరిచామంటే అర్థం ఏంటి? దాని ఒరిజినల్ కంటే ఇంకా బెటర్గా ఉండాలి. కానీ ఈ లసాలియన్స్ దాని ఇంటర్నేషనల్ నిబంధనావళిలో సరిగా ఉన్న ఒక వాక్యాన్ని తీసుకొని వీళ్ళు దాన్ని మెరుగుపరచడం పేరుతో భూస్వాముల మీద చేయాల్సిన దాడిని చేయకుండా పోరాటాన్ని పెట్టుబడిదారీ వర్గం మీద మాత్రమే మళ్లించడం అనేది చేశారు. ఆ రోజున వాస్తవంగా శ్రమ సాధనాలు, ఆ శ్రమ సాధనాలలో అత్యంత కీలకమైనదైన భూమి పెద్ద మొత్తంలో ఇంకా భూస్వాముల చేతిలో ఉంది, ఇంకా పెట్టుబడిదారుల చేతిలోకి రాలేదు. మరి భూస్వాముల చేతిలో అత్యంత ప్రధానమైన వనరు భూమి ఉంది. ఇంకా ఆ భూమి మీదే పెట్టుబడిదారులు లీజుకు తీసుకొని ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. మరి ఆ సత్యాన్ని పక్కన పెట్టేసి సమస్త శ్రమ సాధనాలు పెట్టుబడిదారీ వర్గపు గుత్తాధిపత్యంలో ఉన్నాయి అనడం ద్వారా లసాలియన్లు ఏం చేస్తున్నారు అంటే, పెట్టుబడిదారీ వర్గానికి భూస్వామ్య వర్గానికి జరుగుతున్న ఆ ఘర్షణలో వీళ్ళు పెట్టుబడిదారీ వర్గం ని కార్మిక వర్గం ముందు శత్రువులుగా చూపించడం ద్వారా ఫ్యూడలిజం మీద జరగాల్సిన పోరాటాన్ని దాని యొక్క పదును తగ్గిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఎందుకు చేస్తున్నారంటే బిస్మార్క్ యొక్క ప్రాపకం కోసం పాకులాడాడు ఫెర్డినాండ్ లసాల్. ఆ ఫెర్డినాండ్ లసాల్ రాసిన సిద్ధాంతమే ఈరోజు లసాలియన్ కార్యక్రమానికి కీలకంగా ఉంది.
సో ఫెర్డినాండ్ లసాల్ తన వర్గ ఆ, ఏమంటాం వర్గ క్లాస్ కాంప్రమైజ్ రాజీ, తన వర్గ పోరాటంలో రాజీ పడ్డాడు. ఏ వర్గంతో రాజీ పడుతున్నాడు? ఆయన భూస్వామ్య వర్గంతో రాజీ పడుతున్నాడు. ఆ, ఇక్కడే గతితర్కం యొక్క ఆ, గొప్పతనం మనకు కనిపిస్తుంది. మరి ఈ రోజున కార్మిక వర్గానికి ప్రధాన శత్రువు పెట్టుబడిదారీ వర్గమే కదా. మరి పెట్టుబడిదారీ వర్గం మీద లసాలియన్లు పోరాడుతుంటే మార్క్స్ ఎందుకు బాధపడుతున్నారు? నువ్వు భూస్వామ్య వర్గాన్ని దాచిపెడుతున్నావు ఎందుకు అంటున్నారు మార్క్స్? ఎందుకంటే ఏ రోజున నిలబడి నువ్వు మాట్లాడుతున్నావు, ఏ సమాజంలో నిలబడి మాట్లాడుతున్నావు, ఎటువంటి ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో నువ్వు మాట్లాడుతున్నావు అనేది చూడమని అడుగుతున్నారు మార్క్స్ మనం. ఆ రోజున సమాజంలో ఉన్న ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉన్నాయంటే మెజారిటీ ఉత్పత్తి సాధనాలు భూస్వామ్య వర్గం ఆధీనంలో ఉన్నాయి. ఆ మేరకు రాజకీయ అధికారం భూస్వామ్య వర్గం చేతిలో ఉంది. అందుకే బిస్మార్క్ రాజుగా ఉన్నాడు, చక్రవర్తి ఉన్నాడు. పెట్టుబడిదారులు ఒక వర్గంగా తమ యొక్క రాజ్యాధికారాన్ని, తమ యొక్క రాజకీయ అధికారాన్ని స్థాపించుకోవడం కోసం పోరాడుతూ ఉన్నారు. అటువంటి అయితే అప్పటికే పెట్టుబడిదారీ వర్గం శ్రమ దోపిడీకి పాల్పడతా ఉంది. కార్మిక వర్గం కూడా సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా తన రాజకీయ అధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఈ పోరాటంలో కేవలం పెట్టుబడిదారులే శత్రువులు అనుకుంటే మరి భూస్వామి సంగతి ఏంటి? కాబట్టి ఈ వర్గం నీ మిత్రవర్గాలు ఏవి, నీ శత్రువర్గాలు ఏవి అనేది నువ్వు స్పష్టంగా గుర్తించాలి. గుర్తించకపోతే దెబ్బతింటావు అని మార్క్స్ ఇక్కడ ఆ రోజు ఐసనాకర్స్కి చెప్తున్నారు, ఈ రోజున మనకి చెప్తున్నారు. న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్గా మేము సిపిఎం కార్యక్రమం మీద రాసిన ఒక రచనలో ఈ అంశాన్ని ముందుకు తెచ్చాం. వర్గ శత్రువులు ఎవరో గుర్తించకపోతే, ఈరోజు సమాజంలో ఉత్పత్తిలో ఏ వర్గం యొక్క పాత్ర ఎలా ఉంది అనేది గుర్తించకపోతే వర్గ శత్రువులే మిత్రులుగా మనం భ్రమపడే ప్రమాదం ఉంది. సో ఈ ప్రమాదం, ఈ పొరపాటు ఆనాటి ఐసనాకర్స్, ఆనాటి లసాలియన్స్ నుంచి జరుగుతూనే ఉంది, నేటికి కొనసాగుతూ ఉంది. దాని మీద జరగాల్సిన మార్క్సిస్ట్ పోరాటం, ఆ రోజు మార్క్స్ మనకి ఏదైతే దారి చూపించారో ఆ పోరాటం ఈనాటికి కొనసాగించాల్సిన అవసరం మార్క్సిస్టులు అందరి మీద ఉంది. కామ్రేడ్స్, ఇంటర్నేషనల్ నిబంధనావళి స్పష్టంగా పెట్టుబడిదారీ వర్గం అని, భూస్వామ్య వర్గం అని పేర్కోలేదు. అయితే జీవిత మూలాధారాలపైన గుత్త యాజమాన్యం అనే ఒక మాట వాడడం ద్వారా, జీవిత మూలాధారాలు అంటే భూమి కంటే ముఖ్యమైన జీవిత మూలాధారం ఏముంటుంది? సో భూమి మీద గుత్తాధిపత్యం కలిగి ఉన్న వర్గాలకు వ్యతిరేకంగా కార్మికులు ఏకం అవ్వాలి అని చెప్పడం ద్వారా భూస్వామ్య వర్గాన్ని, బూర్జువా వర్గాన్ని రెండింటినీ కార్మిక వర్గానికి శత్రువులుగా కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ స్పష్టంగా చూపిస్తే దాన్ని మెరుగుపరిచి లేదా దాన్ని రివైజ్ చేసి లసాలియన్లు కేవలం భూస్వామ్య వర్గాన్ని దాచిపెడుతూ బూర్జువా వర్గం మీదనే తమ దాడిని కేంద్రీకరించారు. సో అది దానిలో ఉన్న ప్రమాదం. మూడో అంశానికి వచ్చేటప్పటికి శ్రమ విమోచన కోసం శ్రమ సాధనాలను సమాజపు సమిష్టి ఆస్తి స్థాయికి, శ్రమ యొక్క ఆదాయపు న్యాయమైన పంపిణీతో కూడిన మొత్తం శ్రమ యొక్క సహకార నియంత్రణ స్థాయికి పెంపొందించాల్సి ఉంటుంది. ఇది కూడా చూడగానే బాగుంది కదా అనిపిస్తుంది. మరి న్యాయమైన పంపిణీని అడగటంలో తప్పే ఉంది. అయితే ఒక చిన్న మాట ఏం చెప్తారంటే, శ్రమ సాధనాలను సమాజపు సమిష్టి ఆస్తి స్థాయికి పెంపొందించడం అనే దానికి బదులు సమిష్టి ఆస్తిగా మార్చడం అని ఉండాల్సింది అంటారు. అంటే పెంపొందించడం అంటే అది పరిమాణాత్మకంగా సంస్కరణవాద పద్ధతిలో ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి వేసి పెంపొందించడం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మార్చడం, ఉత్పత్తి సంబంధాలని సమూలంగా మార్చడం అనే అర్థంలో. సో ఇంత చిన్న పదాల విషయంలో కూడా మార్క్స్ అంత స్పష్టంగా ఉంటారు, అంత షార్ప్గా, అంత కీన్గా విమర్శ పెట్టడం మనం చూస్తాం. ఇది అంతకంటే ముఖ్యమైన విమర్శ దాని తర్వాత ఉంటుంది. న్యాయమైన పంపిణీ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు మార్క్స్. పాలక వర్గాలు అన్ని కాలాల్లో మేము చేస్తున్న పంపిణీ న్యాయమైన పంపిణీ అని చెప్తూనే ఉంటాయి కదా. ప్రస్తుత పంపిణీ న్యాయమైందని బూర్జువాలు చెప్పడం లేదా? మరి ఈ పంపిణీ న్యాయమా కాదా? న్యాయం అనే ఒక చట్ట సంబంధమైన భావం ఎక్కడి నుంచి ఉనికిలోకి వస్తుంది? ఆనాటికి సమాజంలో ఉనికిలో ఉన్న ఉత్పత్తి సంబంధాల్లోంచే కదా, ఆర్థిక సంబంధాల్లోంచే కదా. ఒకటి ఉత్పత్తి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణమైన చట్టపరమైన భావజాలం, సాంస్కృతికపరమైన భావజాలం ఆ సమాజంలో ఉనికిలో ఉంటుంది కదా. కాబట్టి అసలు పునాదిగా ఉన్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడకుండా, పునాదిగా ఉన్న ఉత్పత్తిని గురించి మాట్లాడకుండా, ఉపరితలంలో ఉన్న న్యాయం అనే ఒక భావన గురించి మాట్లాడుతున్నావంటే, దాని నుంచి నువ్వు పంపిణీ గురించి మాట్లాడుతున్నావంటే, నువ్వు నీ పోరాటం ఎక్కడ ఎక్కువ పెట్టాలో, నీ విమర్శ ఎక్కడ ఎక్కువ పెట్టాలో అక్కడ ఎక్కువ పెట్టడం లేదు. నీ విమర్శ యొక్క పదును తగ్గిస్తున్నావు, నీ పోరాటం యొక్క పదును తగ్గిస్తున్నావు అనే విమర్శ మార్క్స్ చేస్తున్నారు.
న్యాయమైన పంపిణీ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? శ్రమ సాధనాలు సమాజపు ఉమ్మడి ఆస్తిగా ఎప్పుడైతే ఉంటుందో, ఏ సమాజంలో ఉంటుందో, అంటే శ్రమ సాధనాలు సమాజపు ఉమ్మడి ఆస్తిగా ఎప్పుడు ఉంటాయి? కమ్యూనిస్ట్ సమాజంలో ఉంటాయి. అటువంటి సమాజంలోనే పంపిణీ న్యాయంగా ఉండడం సాధ్యమవుతుంది తప్ప, ఉత్పత్తి సాధనాలన్నీ పెట్టుబడిదారీ యాజమాన్యం కింద ఉన్నప్పుడు, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో సమాజం నడుస్తూ ఉన్నప్పుడు, అటువంటి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని కూలదోయకుండా, దాన్ని ప్రశ్నించకుండా, దానిని కార్మికుల ముందు దోషిగా నిలబెట్టకుండా కేవలం న్యాయమైన పంపిణీ గురించి మాట్లాడడం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అలానే ఎవరికి పంచిపెట్టమంటున్నారు? సమాజంలో సభ్యులందరికీ పంచిపెట్టమంటున్నారు. మరి సమాజంలో సభ్యులందరికీ పంచిపెట్టడం అంటే పని చేయకుండా ఉన్న సోమరులకు కూడా పంచిపెట్టాలా? అలానే పని చేయలేని వారికి కూడా పంచిపెట్టాలా? మరి అందరికీ పంచిపెట్టేట్లయితే సమాన హక్కు సాధ్యం అవుతుందా అనే ప్రశ్న వేస్తూ ఇక్కడ కమ్యూనిస్టు సమాజం వచ్చినప్పుడు ఆ పంపిణీ ఎలా ఉంటుంది అనే దానిని చాలా స్పష్టంగా మనకి వివరిస్తున్నారు. ఇక్కడ శ్రమ యొక్క ఫలం, దానిని నువ్వు సమాజంలో తగ్గింపు లేకుండా లేదా కోత లేకుండా సమాజం మొత్తానికి పంపిణీ చేయమని అడుగుతున్నారు లసాలియన్. కానీ అసలు అది సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది. దాని నుంచి అనివార్యంగా కొన్ని మినహాయింపులు ఉంటాయి. సమాజంలో మొత్తం ఏదైతే సంపద ఉత్పత్తి అయిందో, ఆ ఉత్పత్తి అయిన సంపదలో సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ, సమాజపు సభ్యులందరికీ పంపిణీ చేసే ముందు కొంత ఉత్పత్తిని తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అంటారు మార్క్స్. ఏమిటవి? 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మొదటిది ఉపయోగించబడిన ఉత్పత్తి సాధనాలని భర్తీ చేసేందుకయ్యే ఖర్చు అంటారు. అంటే ఉదాహరణకి యంత్రాలను మనం ఉత్పత్తిలో వినియోగిస్తాం. ఆ యంత్రాలకు అరుగుదల ఉంటుంది కదా. ఈ రోజు యంత్రం పనిలో పెడితే ఒక 5 సంవత్సరాలకు యంత్రం అరిగిపోతుంది కదా. ఆ యంత్రాన్ని తీసేసి వేరే యంత్రాన్ని పెట్టాలి కదా. మరి నువ్వు వచ్చినట్లుగా మొత్తం సమాజానికి అంతా పంచుతూ పోతూ ఉంటే 5 ఏళ్ళు పోయిన తర్వాత మార్చాల్సిన యంత్రానికి కావాల్సిన డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సమాజంలో ఉత్పత్తి అయినదంతా మొత్తంగా సమాజానికి చెందడం సాధ్యం కాదు. దీనికి కావాల్సిన డబ్బులను ఎప్పటికప్పుడు తీసి పక్కన పెడుతూ ఉండాలి. రెండవది, ఉత్పత్తి విస్తరణకు అవసరమైన భాగం. ఈ రోజున ఉన్న జనాభాకి ఒక 100 ఫ్యాక్టరీలు ఒక సరుకును ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే అది సమాజానికి సరిపోతుంది. మరి జనాభా పెరుగుతుంది కదా. జనాభా పెరగడమే కాదు, మన యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్న మేరకు ప్రజల యొక్క అవసరాలను ఇంకా ఎక్కువగా మనం తీర్చాలి కదా. కమ్యూనిస్ట్ సమాజంలో ఆ ఎక్కువ అవసరాలను తీర్చే క్రమంలో మరి ఉత్పత్తిని విస్తరించాలి కదా. మరి వచ్చిన దాన్నంతా నువ్వు సమాజానికి మొత్తానికి పంపిణీ చేస్తూ పోతే నీ ఉత్పత్తి విస్తరణకు కావలసిన వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వాటికి కొంత రిజర్వ్ ఫండ్ తీసి పక్కన పెట్టాలి. అలానే ప్రమాదాలు వస్తాయి, ప్రకృతి విపత్తులు వస్తాయి. కోవిడ్ లాక్డౌన్ వస్తుంది. కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఎక్కడా ఉత్పత్తి జరగడానికి వీలే లేదు. మరి కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఉత్పత్తి జరగనప్పుడు నరేంద్ర మోడీ లాగా రాత్రి లాక్డౌన్ ప్రకటించేసి జనాన్ని రోడ్డు మీద పడేది కదా కమ్యూనిస్ట్ సమాజం. ట్రంప్ లాగా, బోల్సనారో లాగా అత్యంత అమానవీయమైన పెట్టుబడిదారీ సమాజం లాగా కార్మికుల్ని, ప్రజల్ని తమ కర్మకి తాము వదిలేదు కదా. అటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ప్రజలందరి అవసరాలను తీర్చడం కోసం కొంత రిజర్వ్ నిధులు పెట్టుకోవాలి కదా. సో ఇదంతా ఆలోచించుకోవాలి కదా. కాబట్టి వచ్చిన ఉత్పత్తినంతా ప్రజలకి సమానంగా పంచాలి అని చెప్పేది ముందు చూపు లేని శుష్క వాదన తప్ప నిజమైన వాదన కాదు. వీటన్నిటికీ అవసరమైన రిజర్వ్ ఫండ్ అనేది ముందు సమాజం పక్కన పెట్టుకోవాలి. ఆ మిగిలింది మాత్రమే ప్రజలకు చెందుతుంది అనేది. అలానే నువ్వు పంచే ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ఇదొకటైతే, తర్వాత ఇంకొకటి నిర్వహణ ఖర్చులు కూడా కొన్ని తీసేయాల్సి ఉంటుంది కదా అని చెప్తారు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాం, ఉత్పత్తి సాధనాలలో అరుగుదలకి, విస్తరణకి, ప్రమాదాలకి, వీటికి అయ్యే ఖర్చు, ఇవన్నీ ఒక సమాజంలో ఉండే అనివార్యమైన ఆర్థిక ఆవశ్యకత అంటారు ఆయన. ఇవి కొన్ని సంభావ్యతలు, అంటే ప్రాబబిలిటీస్. ఎప్పుడు కోవిడ్ వస్తుంది అనేది ముందే ఎవరు చెప్పలేము కదా. ఇవి ఒక సంభావ్యత ఆధారంగానే మనం అంచనా కట్టగలుగుతాం. అయితే రెండోది, వినిమయ వస్తువులుగా ఉపయోగించేందుకు ఉద్దేశించబడిన భాగం. అంటే ఇది సమాజానికి పంచడానికి ఇచ్చే భాగం. ఇది వ్యక్తుల మధ్య పంపిణీ చేసే ముందు దీనిలోంచి కూడా మరికొంత తీసేయాలంటారు మార్క్స్. ఏంటా తీసేయాల్సింది? దీనిలో 3 అంశాలు చెప్తున్నారు. మొదటిది, సాధారణ ఉత్పత్తికి చెందని నిర్వహణ ఖర్చులు. ఈ ఉదాహరణకి పాఠశాలను నిర్వహించాలి,
వైద్యశాలలు నిర్వహించాలి. సారీ, ఇది ఉమ్మడి అవసరాలు తీర్చడానికి ఉద్దేశించబడినవి. ఈ స్కూళ్ళు, ఆరోగ్య సేవలు ఇవన్నీ నిర్వహించాలి. మరి ఉత్పత్తి అయిన సంపదలోంచే కదా దీనికి కావాల్సిన ఫండ్ కూడా మనం ఇవ్వాలి. ఇవి కొత్త సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వీటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్తారు. మరొకటి ఉత్పత్తికి చెందిన నిర్వహణ ఖర్చులు. ఈ నిర్వహణ ఖర్చులు మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ రోజున పనిచేసే వాళ్ళకంటే కూడా ఈ పనిచేసే వాళ్ళ మీద అజమాయిషీ చేసేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మేనేజర్ల మీద సూపర్వైజర్ల మీద సిఈఓలు, వీళ్ళందరూ పనిలో ఉండరు. పని చేసే వాళ్ళ మీద యాజమాన్యం చేస్తున్నందుకు వాళ్ళకి సగటున కార్మికుడికి వచ్చే వేతనం కంటే కూడా వీళ్ళకి అధిక వేతనం వస్తుంది. కమ్యూనిస్టు సమాజం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే ఒక వ్యవస్థను మనం నిర్మించుకున్నప్పుడు పనిచేసే వాళ్ళ మీద కాపలా గాయాల్సిన అవసరమే లేనప్పుడు కాపలాదారుల కోసం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. బట్ అయితే ఈ నిర్వహణ ఖర్చు అనేది ఒకటి ఉంటుంది. కమ్యూనిస్ట్ సమాజం అభివృద్ధి చెందుతున్న మేరకు ఈ నిర్వహణ ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. కానీ దీనిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మూడవది, పని చేయలేని వారు ఉంటారు కదా, వికలాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. మరి వీళ్ళందరూ ఉత్పత్తిలో భాగస్వాములు గారు. వీళ్ళ అవసరాల కోసం కొంత తీసి పక్కన పెట్టాలి కదా. సో ఇటువంటివన్నీ గుర్తించి దీనికి కావాల్సింది పక్కన పెట్టినప్పుడు మాత్రమే మనం పంపిణీ దగ్గరకు వస్తాము. సో ఇప్పటికే తగ్గించబడకుండా అందరికీ పంపిణీ చేయడం అనేది సాధ్యం కాదు. పైన చూపించిన ఈ 6 మార్గాలలోనూ తగ్గించవలసి ఉంటుంది. తగ్గించిన తర్వాత కూడా సమాజానికి పంపిణీ చేసేది ఎటువంటి సమాజం? నిజానికి ఇది పెట్టుబడిదారీ ఉత్పత్తిలో కూడా ఈ ఈ కోతలు ఉంటాయి. అయితే కమ్యూనిస్టు సమాజం వచ్చినప్పుడు ఉత్పత్తి సాధనాల మీద ఉమ్మడి భాగస్వామ్యం వచ్చినప్పుడు అటువంటి ఒక సమాజంలో ప్రజలు ఏం మార్చుకుంటారు? ఇప్పటిలాగా పెట్టుబడిదారీ విధానంలో లాగా నేను పనిచేసినందుకు నాకు వేతనం వస్తుంది, ఆ వేతనంతో నేను సరుకులు కొనుక్కుంటాను అనే సమాజం ఆ రోజు ఉండదు. నువ్వు ఎంతైతే శ్రమని ఇచ్చావో ఆ కమ్యూనిస్టు సమాజంలో అందరూ సమాజానికి ఇవ్వగలిగింది తమ శ్రమ మాత్రమే. మరి ఈ రోజున శ్రమ కాకుండా ఇంకేమేమి ఇస్తున్నారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సూపర్వైజర్లు, మేనేజర్లు, సిఈఓలు, వీళ్ళెవరూ కాకుండా ఈ రాజ్యాన్ని కాపలాగాయటం కోసం పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, తాబేదారులు, లాబీయిస్టులు, వీళ్ళందరూ తమ శ్రమనే ఉన్న ఇస్తున్నారా సమాజానికి? ఇవ్వడం లేదు. తమ లాబీయింగ్ ఇస్తున్నారు. సమాజం మీద బలవంతంగా ఏర్పాటు చేసుకున్న తమ అధికారాన్ని చలాయించుకుంటున్నారు. కానీ కమ్యూనిస్ట్ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు సమాజానికి తన శ్రమ ఇస్తారు. ఆ సమాజం నుంచి ఏం పొందుతారు? తమ యొక్క వినియోగ వస్తువుని పొందుతారు. ఇది ఈ పొందటం అనేది ఒక్కసారిగా కమ్యూనిస్టు సమాజం వచ్చినప్పుడు ఆదర్శప్రాయంగా అందరికీ సమానంగా పంపిణీ చేయడం సాధ్యం అవుతుందా? అందరికీ సమానంగా పంపిణీ చేయడం సాధ్యమే కాదు. కమ్యూనిస్టు సమాజపు మొదటి దశలో ఇంకా అప్పుడప్పుడే పెట్టుబడిదారీ విధానం నుంచి కమ్యూనిస్టు సమాజం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఏ పాత సమాజ గర్భం నుంచి అయితే ఈ కొత్త కమ్యూనిస్టు సమాజం ఆవిర్భవిస్తూ ఉందో ఆ పాత పెట్టుబడిదారీ సమాజపు పురిటి గుర్తులు ఇంకా ఉంటాయి కమ్యూనిస్ట్ సమాజం మీద. బర్త్ మార్క్స్ అంటారు, మార్క్స్. ఆ పురిటి గుర్తులు ఉంటాయి. ఏమిటి ఆ పురిటి గుర్తులు? పెట్టుబడిదారీ విధానంలో ఉన్న అసమానతలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఆ అసమానతలు ఒక మంత్రదండం వేసి మాయం చేయడం సాధ్యం కాదు. అసమానతలు కొనసాగుతాయి. అయితే పెట్టుబడిదారీ సంబంధాల కారణంగా ఒక వర్గాన్ని మరొక వర్గం అణిచివేయటం అనే రూపంలో ఆ వర్గ దోపిడీ అంతమైపోతుంది. కానీ పనిచేయగలిగిన సామర్థ్యం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లాగుంటుంది. ఒక మనిషికి ఉన్న తెలివితేటలు మరొక మనిషికి ఉన్న తెలివితేటలు అనివార్యంగా వేరేగా ఉంటాయి. మనుషులందరూ ఒకే రకమైన శారీరక మానసిక సామర్థ్యాలతో ఉండటం సాధ్యం కాదు. మరి ప్రకృతే మనిషిలో అసమానత పెట్టినప్పుడు లాసాల్ ఎలాగ మనుషులందరినీ సమానంగా చూస్తానంటున్నాడు? పెట్టుబడిదారీ విధానం నుంచి కమ్యూనిస్ట్ సమాజం అభివృద్ధి చెందుతున్న మొదటి దశలో ప్రతి ఒక్కళ్ళు తమ శక్తి కొద్దీ పనిచేస్తారు, పని కొద్దీ ఫలితాన్ని పొందుతారు. కాబట్టి శక్తి అనేది ఒక మనిషి నుంచి మరొక మనిషికి వేరుగా ఉంటుంది. అలానే ఒక మనిషికి ఇంకా పెళ్లి కాదు, మరొక మనిషి పెళ్ళై ఉంటుంది. వీళ్ళిద్దరూ సమానమైన పని చేస్తారు, ఇద్దరికీ సమానమైన ప్రతిఫలం వస్తుంది. కానీ అది వాస్తవంగా అనుభవించే దగ్గరకు వచ్చేటప్పటికి పెళ్లి కాని బ్రహ్మచారి ఒకడే అనుభవిస్తే లేదా తల్లిదండ్రులు ఉంటే పెళ్ళైన వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటుగా తన కుటుంబం మొత్తానికి దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఈ రూపంలో సమానత్వం అనేది
సాధ్యం కాదు. ఇది బూర్జువా అసమానత ఏదైతే ఉందో ఈ బూర్జువా అసమానత కొనసాగుతుంది పెట్టుబడి కమ్యూనిస్ట్ సమాజపు మొదటి దశలో. ఎప్పుడైతే ఉత్పత్తి శక్తులు ఇతోధికంగా అభివృద్ధి చెందుతాయో, ఎప్పుడైతే ఆ, మనుషులందరూ పనిచేయటం అనేది ఒక బతకడం కోసం ఒక తప్పని షరతు కాదు, తమను తాము వ్యక్తీకరించుకోవడం కోసం హ్యూమన్ ఎస్సెన్స్ ఏదైతే ఉందో ఆ హ్యూమన్ ఎస్సెన్స్ని ఎక్సర్సైజ్ చేయడంలో భాగంగా స్వచ్ఛందంగా పనిచేస్తారో ఉత్పత్తి శక్తులన్నీ సమాజం ఒక కోఆపరేటివ్ మోడ్లు, ఒక పరస్పర సహకారంతో, అంటే సమాజపు ఉమ్మడి యాజమాన్యం కింద ఉత్పత్తి శక్తులు పనిచేస్తాయో, అలానే ఈ ఉత్పత్తి శక్తులు ఇతోధికంగా అభివృద్ధి చెంది తద్వారా మానవ వికాసం, సాంస్కృతిక వికాసం ఇతోధికంగా అభివృద్ధి చెందుతుందో, అటువంటి ఒక సమాజం వచ్చినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు తమ శక్తి మేరకు పనిచేస్తారు, ప్రతి ఒక్కళ్ళు తమ అవసరాల మేరకు అనుభవిస్తారు. అప్పుడు కూడా సమానత్వం అనేది ఒక మెకానికల్ సమానత్వం కాదు, కానీ ఉత్పత్తి సంబంధాల ఆధారంగా ఒకళ్ళు మరొకళ్ళు దోపిడీ చేయటం అనే దానికి ఆస్కారం ఉండదు అని చెబుతూ, కమ్యూనిస్టు సమాజపు మొదటి దశలో ఈ దోషాలు ఉండటం అనివార్యం. అది పెట్టుబడిదారీ సమాజం నుంచి దీర్ఘకాల ప్రసవ వేదానంతరం ఇప్పుడిప్పుడే ఉత్పన్నమైన దశ కావడమే అందుకు కారణం. హక్కు అన్నది ఎప్పుడూ కూడా సమాజపు ఆర్థిక వ్యవస్థ కన్నా, దాని ద్వారా నిర్ధారితమైన సాంస్కృతిక వికాసం కన్నా అధికమైనది కాజాలదు. కాబట్టి ఒక సమాజపు ఆర్థిక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఆధారంగా ఆ సమాజం నిర్మించుకున్న సాంస్కృతిక వికాసం, వీటి ఆధారంగా హక్కులు ఉంటాయి, వీటి ఆధారంగా పంపిణీ ఉంటుంది తప్ప ఉత్పత్తి సంబంధాలతో సంబంధం లేకుండా కేవలం పంపిణీ గురించి మాట్లాడడం అసంబద్ధం అని చెప్తారు. సో ఇది చెప్తున్నప్పుడే కమ్యూనిజం అనేది దాని మొదటి దశలో ఎలా ఉంటుంది, దాని ఉచ్చ దశలో ఎలా ఉంటుంది, ఉచ్చ దశలో ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందిన తర్వాత మనిషి పనిని ఎలా చూస్తాడు, ఆ పని పట్ల పెట్టుబడిదారీ విధానంలో పని మనకి ఒక రాక్షసుడిగా మారి, పని మనని ఒక వేధించే శక్తిగా మారి, ఎప్పుడైతే ఫ్యాక్టరీ పని అయిపోతుందో, నేను ఒక కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాను, కాలేజీ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఇంటికి వస్తాను. మనం అందరం అంతే కదా, స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తాం, కాలేజ్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తాం, ఫ్యాక్టరీ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు కార్మికుడు అత్యంత ఉల్లాసంగా ఇంటికి వస్తాడు. ఎందుకంటే పని మనల్ని ఒక వేధించే రాక్షసిగా తయారైంది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం. కానీ కమ్యూనిస్టు సమాజపు ఉచ్చ దశలో ఈ పని మనిషి తనను తాను వ్యక్తీకరించుకునే ఒక అద్భుతమైన సాధనంగా ఉంటుంది. చాలామంది మరి సోషలిజం వస్తే నువ్వు అన్నీ అందరికీ సమానంగా ఇస్తే సోమరులు పెరిగిపోరా అని ప్రశ్నేస్తారు. ఈ ప్రశ్నకి ఇక్కడ కార్ల్ మార్క్స్ ఎంత బ్యూటిఫుల్గా సమాధానం చెప్పాడు. ఇది మనం అర్థం చేసుకోలేకపోతే, నేను ఈ హ్యాండిక్యాప్ నేను ఫీల్ అయ్యాను. నేను బీడీఎస్ చదువుతున్నప్పుడు, ఎండిఎస్ చదువుతున్నప్పుడు, కాలేజీలో పనిచేస్తున్నప్పుడు సహజంగానే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎగువ మధ్య తరగతి మేధావులు ఉంటారు. పెట్టుబడిదారీ విధానంలో దోపిడీకి గురవుతూ కూడా పెట్టుబడిదారీ విధానమే గొప్పదని, అసలు తామే పెట్టుబడిదారులు అనే భ్రమంలో ఉంటారు. వాళ్ళు పదే పదే సోషలిజం మీద, కమ్యూనిజం మీద వేసే ప్రశ్నల్ని ఆ రోజు నేను సమాధానం చెప్పలేకపోయేవాడు. గోతా కార్యక్రమం విమర్శ ఆ రోజే చదవగలిగి ఉంటే ఎంత బాగుండేదో కదా అనిపించింది ఈ పాట చదువుతూ ఉన్నాం. సో ఒకానొక దశలో సమాజపు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఒకానొక దశలో కొంత విలువ, దానికి కొంత ప్రాసంగికత ఉండొచ్చేమో, కానీ ఈ సమాజం ఏ దశలో నుంచి ఏ దశలోకి ప్రయాణిస్తుంది అనే ఒక చారిత్రక దృష్టితో చూసినప్పుడు సర్వకాల సర్వావస్థలకు సరిపడే నియమాలు, న్యాయాలు ఏమి ఉండవు. కాబట్టి న్యాయమైన పంపిణీ అనే మాట పూర్తి అసంబద్ధపు మాట. మనం మాట్లాడాల్సింది ఉత్పత్తి వ్యవస్థ గురించి, ఉత్పత్తి సంబంధాల గురించి అని మార్క్స్ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. వల్గర్ సోషలిజంలో మాత్రమే పంపిణీని ఉత్పత్తి విధానానికి సంబంధం లేని ఒక స్వతంత్ర శక్తిగా పరిగణిస్తాము. ఊహాజనిత సోషలిజం అని కూడా అన్నారు, వల్గర్ సోషలిజం అంటారు ఇక్కడ. సో లసాల్ మాట్లాడుతుంది కనీసం ఉటోపియన్ సోషలిజం కూడా కాదు. ఉటోపియన్ సోషలిజంలో కొంత నిజాయితీ ఉంది. వాళ్ళు సమాజాన్ని చారిత్రక భౌతికవాద దృక్పథంతో అర్థం చేసుకోలేకపోయారు తప్ప పెట్టుబడిదారీ విధానానికి బలాన్ని చేకూర్చే ఉద్దేశం వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ అపభ్రంశ సోషలిజం, వల్గర్ సోషలిజంలో అసలు ఉత్పత్తి శక్తులని పరిగణలోకి తీసుకోకుండా ఉత్పత్తి విధానంతో సంబంధం లేకుండా పంపిణీ ఉంటుంది అని భావించడం అనేది వీళ్ళ యొక్క బలహీనత అనేది. ఆ తరువాత భాగంలో, 4వ భాగంలో శ్రమ విమోచన కేవలం కార్మిక వర్గం యొక్క పని కావాల్సి ఉంటుంది అని చెప్తారు. ఆ కార్మిక వర్గంతో పోలిస్తే
ఇతర వర్గాలన్నీ ఒక అభివృద్ధి నిరోధక సమూహం అని కూడా చెప్తాడు అలా సార్. దీన్ని కూడా మార్క్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తారు. అలానే ఇది కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నుంచి తీసుకున్నారు. ఇక్కడ కూడా దీన్ని సరిదిద్దే పేరుతో దీన్ని పక్కదారి పట్టించారు. కార్మిక వర్గం యొక్క విమోచన స్వయంగా కార్మికులే సాధించుకోవాలి అని చెప్తే, అలానే కమ్యూనిస్ట్ ప్రణాళిక ఏం చెప్పింది? బూర్జువా వర్గానికి ముఖాముఖిగా నిలబడిన వర్గాలన్నింటిలోకి శ్రామిక వర్గం ఒకటే నిజమైన విప్లవకర వర్గం అని చెప్తోంది. అంటే అక్కడ బూర్జువా వర్గానితో సాపేక్షంగా చూసి శ్రామిక వర్గం విప్లవకరమైన వర్గం అని చెప్తున్నారు. అలానే దిగువ మధ్య తరగతి వర్గం, పెటీ బూర్జువా వర్గం అంతకంతకీ తన యొక్క ఉత్పత్తి సాధనాలను కోల్పోయి కార్మిక వర్గంలో కలుస్తూ ఉంటుంది. ఏ మేరకైతే అది కార్మిక వర్గంలో కలుస్తుందో ఆ మేరకు అది విప్లవకర వర్గం అవుతుంది అని చెప్తారు. కానీ ఫ్యూడల్ వర్గంతో ఘర్షణ పడుతున్న కాలంలో, అంటే ఆనాడు జర్మనీ సమాజంలో ఫ్యూడల్ వర్గంతో ఘర్షణ పడుతున్న కాలంలో బూర్జువా వర్గం కూడా మొత్తంగా బూర్జువా విప్లవాల కాలంలో బూర్జువా వర్గం కూడా విప్లవకర వర్గంగా ఉండటం సాధ్యమవుతుంది. కాబట్టి ఏది విప్లవకర వర్గం, ఏది విప్లవ నిరోధక వర్గం అనేది అంచనా వేయాలంటే ఆనాటికి ఎటువంటి ఉత్పత్తి వ్యవస్థ ఉనికిలో ఉంది, ఆనాటికి ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉన్నాయి అనే దాని ఆధారంగానే మనం విప్లవకర వర్గాలేవి, విప్లవానికి కలిసి వచ్చే వర్గాలేవి, మిత్ర వర్గాలేవి, శత్రు వర్గాలేవి, విప్లవకర వర్గాలేవి, విప్లవానికి నాయకత్వం వహించే వర్గాలేవి, ఇవి అంచనా వేయగలుగుతాం తప్ప 1970లలో 80లలో భారతదేశంలో ఉన్న ఉత్పత్తి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, ఆనాడు తాకట్టులో భారతదేశంలో ఉన్న పుస్తకంలో ఉన్న భావనలను ఆధారంగా చేసుకొని 2020ల్లో కూడా ఏ ఏ వర్గాలు విప్లవకరంగా ఉంటాయి, ఏ ఏ వర్గాలు విప్లవ వ్యతిరేకంగా ఉంటాయి అనేది అంచనా గడితే మనం విప్లవాన్ని వెనక్కి కొట్టిన వాళ్ళం అవుతాం, వర్గ స్వభావాన్ని అంచనా వేయలేని వాళ్ళం అవుతాం. ఇది ఇక్కడ మనకి మార్క్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏ కాలంలో రైతాంగం విప్లవకరంగా ఉంటుంది? ఫ్రెంచ్ విప్లవ కాలంలో రైతాంగం విప్లవకరంగా ఉంది. ఫ్రెంచ్ విప్లవ కాలంలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా బూర్జువా వర్గం రైతాంగాన్ని, కార్మికుల్ని విప్లవంలోకి నడిపించింది. కానీ ఒకసారి బూర్జువా వర్గం అధికారం కోల్పోయిన తర్వాత, భూస్వామ్య వర్గం అధికారం కోల్పోయిన తర్వాత, బూర్జువా వర్గం సంపూర్ణంగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత మొత్తం వ్యవసాయంతో సహా ఉత్పత్తి మొత్తం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంగా అభివృద్ధి చెందిన తర్వాత రైతులు, ముఖ్యంగా ధనిక రైతులు, ఎగువ మధ్య తరగతి రైతులు పెట్టుబడిదారీ రైతులుగా మారిపోయిన తర్వాత ఇంకా ఫ్రెంచ్ విప్లవం నినాదాలను పట్టుకొని రైతాంగం విప్లవకర వర్గం, రైతు పోరాటాలకు మనం అందరం వెనక నిలబడాలి, రైతాంగానికి మనం అందరం మద్దతు ఇవ్వాలి అని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘాన్ని, వ్యవసాయ కార్మికుల్ని తీసుకెళ్లి రైతాంగం వెనక నిలబడితే మనం ఇక్కడ మార్క్స్ చెప్పిన అర్థంలో ఉత్పత్తి వ్యవస్థని అర్థం చేసుకుంటున్నామా, అర్థం చేసుకోలేకపోతున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఇక్కడ. అలానే కార్మికవర్గ అంతర్జాతీయత విషయంలో కార్మికవర్గం అన్నిటికన్నా ముందుగా వర్తమాన జాతీయ రాజ్య చట్టం లోపల తన ప్రయత్నాల యొక్క అనివార్య ఫలితం వివిధ జాతుల ప్రజల మధ్య అంతర్జాతీయ సౌభ్రాతృత్వమే అవుతుందన్న చైతన్యంతో తన విమోచన కోసం కృషి చేస్తుంది. సో ఒకవైపున అంతర్జాతీయ సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నారు, కానీ కీలకంగా ఏం చెప్తున్నారు? అన్నిటికన్నా ముందుగా వర్తమాన జాతీయ రాజ్య చట్టం లోపల తమ కృషి ఉంటుంది. ఏ రాజ్య చట్టం ఉంది ఆ రోజున? బిస్మార్క్ రాజ్య చట్టం ఉంది. ఆ బిస్మార్క్ రాజ్యం ఏం చేసింది? ఖచ్చితంగా అక్కడ నుంచి 3 ఏళ్ళు గడిచేసరికి యాంటీ సోషలిస్ట్ లాస్ తెచ్చిపడేసింది. ఆ రాజ్య చట్టం ఏ మేరకు అనుమతిస్తే ఆ మేరకు కార్మికవర్గ విప్లవాలను ముందుకు తీసుకెళ్తే, అంటే లీగలిజం అనే రొచ్చులోకి కార్మికవర్గ ఉద్యమాన్ని నువ్వు దించుతున్నావు, ఆ లీగలిజం అనే రొచ్చులోను. అలానే వర్తమాన జాతీయ రాజ్య చట్టం, జాతీయత అనే ఒక ఇరుకు అవగాహనకి కార్మికవర్గాన్ని లోను చేస్తున్నావు. కార్మికవర్గానికి ఉండాల్సింది అంతర్జాతీయ దృక్పథం, అంతర్జాతీయత. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కూడా ఏం చెప్తుంది? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కార్మికవర్గం అంతర్జాతీయంగా తను చేసే పోరాటాన్ని ముందుగా తన జాతీయ స్థాయిలో ఉన్న పాలకవర్గం మీద పోరాటం రూపంలో లెక్కలు తేల్చుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు రూపంలో కార్మికవర్గ ఉద్యమం జాతీయంగా ఉంటుంది తప్ప సారంలో అది అంతర్జాతీయ ఉద్యమం. రూపంలో అంటే ఆ పాలక వర్గాల మీద, అక్కడున్న రాజ్యం మీద, అక్కడున్న ప్రభుత్వాల మీద చేసే రాజకీయ పోరాట రూపంలో అది జాతీయ రాజకీయాల పరిధిలో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ సారంలో ఏ ఒక్క క్షణం కూడా కార్మికవర్గ అంతర్జాతీయ కార్మికవర్గ ప్రయోజనాలే ఏ దేశంలో అయినా కార్మికవర్గ ఉద్యమానికి గీటురాయిగా ఉండాలి అనే అవగాహన ఏ ఒక్క క్షణం కూడా మర్చిపోకూడదు అని గుర్తు చేస్తూ తన యొక్క ఈ విమర్శలోని మొదటి అధ్యాయాన్ని మార్క్స్ ముగిస్తారు. కామ్రేడ్స్, ఈ రోజుకి ఇక్కడ ఆపుకుందాం. మిగిలిన 3 అధ్యాయాలు అలానే అనుబంధం రేపు మాట్లాడుకుందాం. దీని మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే చర్చించుకుందాం. ధన్యవాదాలు సురేష్ గారు.
మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా విషయాలను తెలియజేశారు. ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇచ్చారు. విషయానికి సంబంధించి చాలా లోతుగా ముందు వెనుక విషయాలు, కారణాలు, స్థలకాలాలను చాలా బాగా వివరించారు. ఇది చదవని వారు కూడా ఇప్పుడు చదవాలని అనిపించేటట్లుగా చెప్పారు. అలా మిగతా మిత్రులందరూ చదవని వారు కూడా దీన్ని చదివి జరగబోయే చర్చల్లో పాల్గొనాలని కోరుతున్నాను. అట్లాగే విషయాల పట్ల మనకున్న గతంలో ఉన్న అవగాహనను సురేష్ గారి ప్రసంగం మారుస్తుందనే అభిప్రాయం కూడా నాకుంది. ఇక ప్రకృతి లేదా భూమి తల్లి లేకుంటే మనం ఎక్కడ శ్రమ చేస్తాం అనే విషయాన్ని చాలా సులభతరంగా వివరించారు. దానికి ఒక గతంలో ఒక ఇది ఉంది. భూమి నాది అన్న భూమి పక్కున నువ్వు అని ఒక కవి చెప్పిన మాటలున్నాయి. అంటే నువ్వు పుట్టక ముందు నేనున్నాను, నువ్వు చచ్చాక కూడా నేను ఉంటానురా బాబు, నువ్వు భూమి మీద ఇచ్చేసేదేంటి అనేది ఆ పదాల యొక్క అర్థం అని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఉత్పత్తి జరగడానికి అసలు పెట్టుబడిదారుడే అవసరం లేదు అన్న కాన్సెప్ట్‌ను చాలా సింపుల్ టర్మ్స్‌లో బాగా వివరించారు. అదే సమయంలో పెట్టుబడి మూలాన్ని కూడా అద్భుతంగా వివరించారు. అసలు పెట్టుబడి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడి ఎవడి దగ్గరో వాడి సొత్తు వాడు సొంతంగా సంపాదించిందో కాదు. గత శ్రామికుల యొక్క లేదా మన పూర్వ శ్రామికుల యొక్క, మన పెద్దల యొక్క శ్రమనే పెట్టుబడిగా మారుతుంది అన్న విషయాన్ని కూడా చాలా బాగా వివరించారు. మార్క్సిజం తెలియని వారికి లేదా కొద్దిగా తెలిసిన వారికి కూడా అర్థమయ్యే విధంగా చాలా సులభతరమైన రీతిలో వివరించారనేది నాకు అనిపించింది. ఈ విషయంలో మిగతా సభ్యులు కూడా తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇప్పుడు ప్రశ్నలు అడగదలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్లకు మైక్ ఇవ్వడం జరుగుతుంది. లేదా టెక్స్ట్ రూపంలో గాని వాళ్ళు సమాధానాలు ప్రశ్నలు అడగవచ్చు. వారికి సురేష్ గారు సమాధానాలు ఇస్తారు. అశోక్ గారు మైక్ అదే వాళ్ళకు అవసరమైన వాళ్ళకి మైక్ ఇవ్వండి సార్. మైక్ ఇచ్చేసానండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ మైక్ ఇచ్చారు. ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు మాట్లాడొచ్చు. పిఎల్ నరసింహులు గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. డాక్టర్ సురేష్ గారు చాలా బాగా వివరించారు. నాకు ఒక విషయంలో వివరణ కావాలి. నేను తెలుగు టెక్స్ట్ సంబంధించి 195 పేజీలో పెట్టుబడిదారులు శ్రమకు కృతకంగా మానవాతీత సృజన శక్తిని ఆపాదిస్తున్నారు అన్నారు. అంటే శ్రమకి మానవాతీత సృజన శక్తిని ఆపాదించడం అంటే ఏమిటి అనే విషయాన్ని వివరించవలసిందిగా కోరుతా ఉన్నానండి. ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పేద్దామా? 2-3 ప్రశ్నలు తీసుకున్నాక మాట్లాడదాం. చెప్పండి సార్. చెప్పండి సార్, ఎప్పటికప్పుడు చెప్పండి సార్. ఓకే సార్. శ్రమ మాత్రమే సకల సంపదలకి మూలాధారం అనేది పెట్టుబడిదారుడికి కూడా ఉపయోగకరమైన భావన. ఎందుకు ఉపయోగకరమైన భావన అంటే, మరి పెట్టుబడిదారుడు కార్మికుడు శ్రమ చేయడానికి దేని మీద శ్రమ చేస్తాడు? కార్మికుడు శూన్యంలో శ్రమ చేయలేడు కదా, గాలిలో శ్రమ చేయలేడు కదా. శ్రమ చేయాలంటే ఉత్పత్తి సాధనాలు కావాలి, ఆ పరికరాలు కావాలి, ముడి సరుకులు కావాలి. ఇవంతా ఒక చోట చేర్చి పని చేయడానికి ఒక కర్మాగారం కావాలి. ఇవన్నీ ఎవరిస్తున్నారు? మరి పెట్టుబడిదారుడు ఇస్తున్నారు. కార్మికుడు శ్రమ చేయాలి సరే, శ్రమ చేయడానికి అవసరమైన పరిస్థితులు పెట్టుబడిదారుడు సృష్టిస్తున్నాడు. అంటే నీ శ్రమ సంపదను సృష్టిస్తుంది నిజమే, మరి నువ్వు శ్రమ చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఎవరు సృష్టిస్తున్నారు? నేను సృష్టిస్తున్నాను. కాబట్టి శ్రమలో నీకెంత వాటా ఉందో నాకెంత వాటా ఉంది అని పెట్టుబడిదారుడు ఎప్పుడు చెప్పగలుగుతాడు? ప్రకృతి యొక్క పాత్రని పూర్తిగా మరుగుపరిచి కేవలం శ్రమ పాత్ర గురించి మాట్లాడడం ద్వారా చూడగానే అదేదో శ్రామికుడిని గౌరవించినట్లుగా ఉంటుంది. కానీ ఏ మేరకైతే నా ఉత్పత్తి సాధనాల మీద నా ఫ్యాక్టరీలో నువ్వు శ్రమ చేయగలుగుతావో ఆ మేరకే ఉత్పత్తి సాధ్యం అవుతుంది, ఆ మేరకే నీ జీవితం సాధ్యమవుతుంది. కాబట్టి ఆ ఉత్పత్తి ఆధారంగా సమాజం, ఆ సమాజంలో భాగంగా మీరందరూ కూడా నా మీద ఆధారపడి ఉన్నారు. నేను ఇచ్చే ఉత్పత్తి పరికరాల మీద, నా కర్మాగారాల మీద, నా ముడి సరుకుల మీద మీ జీవితం ఆధారపడి ఉంది అని పెట్టుబడిదారుడు ఈ పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలలో పెట్టుబడిదారుడి పైచే ఎందుకైంది?
రాజ్యం పెట్టుబడిదారుడి చేతిలోకి ఎందుకు వెళ్ళింది? పెట్టుబడిదారుడు పాలకవర్గంగా ఎలా వెళ్ళగలిగాడు అంటే ఈ ఉత్పత్తి సంబంధాల మీద యాజమాన్యం అతను నెలకొల్పుకోవడానికి అతను అనుసరించిన ఆ, ఈ హేజమోని సృష్టించుకోవాలి కదా. పాలితులని, కార్మికులని తను లోపరుచుకోవడానికి ఈ పదజాలాలన్నీ ఉపయోగపడినాయి బాగా. వైపున శ్రమని గౌరవిస్తున్నట్లే కనిపిస్తుంది, కానీ ఆ శ్రమకి ఆ, ఆధారమైన ప్రకృతి, సంపదకి ఆధారమైన మాతృ సమానమైన ప్రకృతి యొక్క పాత్రని మరుగుపరిచి కేవలం శ్రమ గురించి మాట్లాడడం ద్వారా నువ్వు శ్రమ చేస్తున్నావు, నువ్వు శ్రమ చేయడానికి కావాల్సిన పరిస్థితులను నేను సృష్టిస్తున్నాను అని చెప్తున్నాడు పెట్టుబడిదారుడు. సో ఆ పరిస్థితిని నేను సృష్టించకపోతే నీకు శ్రమ చేయడానికి ఆస్కారమే లేదు అని చెప్పగలుగుతున్నాడు. ఆ రకంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలని, ఆ సంబంధాల మీద తన యాజమాన్యాన్ని నెలకొల్పుకోగలుగుతున్నాడు. అందుకని ఆ కృతకమైన మహత్పూర్వమైన ఆ శక్తిని కల్పిస్తారండి పెట్టుబడిదారుడు. థ్యాంక్ యూ సార్. వర్ణ వెంకటరెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అడగండి సార్. మైక్ అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు మొట్టమొదటిగా ఏంటంటే సురేష్ గారు చాలా బాగా క్లాస్ చెప్పగలిగారు, చాలా సులభమైన పద్ధతిలో చెప్పగలిగారు. పదాల్ని కూడా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే భాషలోకి మార్చి చెప్పగలిగారు, అట్లాగే విడగొట్టి చెప్పగలిగారు. చాలా బాగుంది. క్లాస్కు సంబంధించిన అట్లాగే చాలా అంశాలు వచ్చాయి. అంటే నేను ఇంతకుముందు కొంత ఈ విషయాలు అధ్యయనం చేసినా ఇంకా నేర్చుకోవాలని అనిపించింది. ఎందుకంటే కొన్ని విడగొట్టే పద్ధతి, చెప్పే పద్ధతిలో మంచి కమాండింగ్ వచ్చిందనేది కనిపించింది. అయితే మీరు ఇప్పుడు కల్పించారు, పెట్టుబడిదారుడు సృష్టించారు సృష్టించడం కాదు, కల్పించడం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పెట్టుబడిదారుడు సృష్టించేది ఏమీ లేదు, కల్పించడం మాత్రమే పరిస్థితుల్ని. ఆ కల్పించడమే కాకుండా రెండవది ఏంటంటే శ్రమ అనేది పదాన్ని మనం నిరంతరంగా వాడుతున్నాం కదా, ఇందులో మానసిక శారీరక శ్రమ రెండు కలిసి ఉంటాయా, ఓన్లీ ఒకటేనా అని వాడుతున్నారా? దాని అర్థంలో ఒకసారి వివరిస్తే మంచిది. ఎందుకంటే సంపదలకు మూలం అనే ప్రశ్నలు కూడా మనోళ్ళు వచ్చేటప్పుడు కూడా అన్నారు. అందుకోసం ఏంటంటే శారీరక శ్రమ, మానసిక శ్రమ రెండు మిళితమై ఉంటాయనా, అది కూడా ఎట్లా పరిణామం చెందిందనే విషయాలు కూడా కొద్దిగా ఒక మాటగా చెప్తే. సార్, ముందుగా మీ అభినందనలకు ధన్యవాదాలు. అండ్ మీరు ఇచ్చిన సవరణ సృష్టించారు అన్నది ఆ భావన సృష్టించారు అనండి. ఆ శ్రమకి మహత్పూర్వకమైన భావన, మహత్పూర్వకమైన శక్తి ఉందనే భావన వాళ్ళు సృష్టిస్తారు. పోతే మీరు అడిగిన ప్రశ్న మేధో శ్రమ, భౌతిక శ్రమ, ఈ రెండు అసలు పూర్తిగా వేరుగా ఉండటం సాధ్యం అవుతుందా? ఉదాహరణకి ఒక చెట్టును కొట్టి ఆ చెట్టు నుంచి కలప తయారు చేయాలి అంటే మన చేతులతో గొడ్డలు పట్టుకొని చెట్టును కొట్టాలి. కానీ దానిలో ఏమి ఆలోచనకి ప్రాధాన్యత ఉందా లేదా? అసలు ఏ చెట్టు వంట కలపకి అనుగుణంగా ఉంది, ఏ చెట్టు గొడ్డలతో కొట్టడానికి తేలిగ్గా ఉంది, అలానే అడవిలో ఎంత లోపలికి వెళ్తే మనకు కావాల్సిన కరెక్ట్ కలప దొరుకుతుంది, కొట్టిన కలపని అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి ఎండబెట్టాలి, దీనిలో ఆలోచనకు పాత్ర ఏమి లేదా? సో మనం ఎంత శారీరక శ్రమ అనుకున్నా దానిలో ఆలోచన పాత్ర ఉంటుంది, మేధో పాత్ర ఉంటుంది. అలానే ఎంత మేధో శ్రమ అనుకున్నా దానిలో శారీరక పాత్ర ఉంటుంది. అయితే ఏది ప్రధానంగా ఉన్నది? ఒక శ్రమలో మేధోశక్తి ప్రధానమైన పాత్ర పోషిస్తుందా, భుజబలం శారీరక శ్రమ ప్రధానమైన పాత్ర పోషిస్తుందా అనే దాని ఆధారంగా స్థూలంగా దాన్ని శారీరక శ్రమ, మేధో శ్రమ అంటున్నాం. ఒక సూత్రంగా మాట్లాడుకోవాలంటే ఏ మేరకు ఉత్పత్తి శక్తులు అభివృద్ధి అవుతూ ఉంటే ఆ మేరకు మేధో శ్రమ పాత్ర ముందుకు వస్తూ ఉంటుంది. టెక్నాలజీ ఇప్పుడు ఏఐ ముందుకు వస్తున్న కాలంలో మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం కదా. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకా మీరు ఎక్సెల్ మీద మాన్యువల్గా ఫార్ములాస్ అప్లై చేస్తున్నారా అయితే మీరు వెనకబడిపోయారన్నట్టే. మీరు ఏఐ ద్వారా ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోకుండానే ఎక్సెల్లో అద్భుతమైన మోడల్స్ చేసేయచ్చు అని చెప్తారు. అసలు ఎక్సెల్ వాడటమే ఈ రోజుకి ఒక పెద్ద మేధో శ్రమ కింద లెక్క. ఎక్సెల్ వాడటమే రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎక్సెల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది మాన్యువల్గా ఎక్సెల్ మీద పనిచేసేవాడు వాడు అవుట్డేట్ అయిపోయినట్టే అని ప్రకటిస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఎంత వేగంగా ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందుతూ ఉంటే అంత వేగంగా మేధో శ్రమ పాత్ర ముందుకు వస్తూ ఉంటుంది. పెట్టుబడిదారీ సమాజంలో శారీరక శ్రమకి మేధో శ్రమకి వైరుధ్యం అంతకంతకీ తీవ్రం అవుతూ ఉంటుంది. శారీరక శ్రమ చేసేవాళ్ళు తక్కువ స్థాయి మనుషులుగాను, మేధో శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ స్థాయి మనుషులుగాను భావించబడతారు. అయితే వాళ్ళు ఎలా భావించబడినా
శారీరక శ్రమ చేసేవాళ్ళు, మేధో శ్రమ చేసేవాళ్ళు అంతిమంగా తమ సొంత ఉత్పత్తి సాధనాలు లేనప్పుడు పెట్టుబడిదారుడి యొక్క ఉత్పత్తి సాధనాల మీద వేతనానికి పనిచేస్తున్నంత కాలం వాళ్ళు కార్మికులుగానే ఉంటారు తప్ప మరొకటి కాదు. కార్మిక వర్గానికి ఆ, వర్తించే నియమాలన్నీ మేధో కార్మికులకి వర్తిస్తాయి, శారీరక శ్రమ చేసే కార్మికులకి వర్తిస్తాయి. అంటే మేధో కార్మికుడు సాపేక్షంగా ఉన్నతమైన జీవన స్థితిని కలిగి ఉంటాడు. ఆ మేరకు అందుకనే వాళ్ళకి మేము కార్మికులం కాదేమో, మేము శ్రామికులం కాదేమో అనే ఒక భ్రమ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళని చూసిన మనకి ఉంటుంది. కానీ ఒక్కసారి కోవిడ్ వచ్చినప్పుడు, ఒక్కసారి ఏఐ కారణంగా వేలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసి వాళ్ళని రోడ్డు మీద పడేసినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళు కార్మికులే, వీళ్ళు కార్మికులే అని. కమ్యూనిస్టు సమాజం ఏ మేరకు అభివృద్ధి చెందుతుందో ఆ మేరకు మేధో శ్రమకి, శారీరక శ్రమకి ఉన్న వైరుధ్యం సమసిపోతుంది అని చాలా అద్భుతంగా మార్క్స్ వివరిస్తారు. కామెంట్ చాలా బాగా చెప్పారు. అట్లాగే ప్రకృతికి మానవ సంబంధాలకు సంబంధించిన ఇంకా అంశాలు ఇందులో ఇంకొంత చెప్తే బాగుండు అనిపించింది. అది తర్వాత వస్తాయా? బహుశా ప్రకృతికి సంబంధించిన పార్ట్ ఈ దీనిలోనే చర్చించారండి మార్క్స్. దాన్ని కొంత వివరంగానే మాట్లాడుకున్నాం. మీకు ఏదైనా నిర్దిష్టమైన ప్రశ్న ఉంటే చెప్పండి, దాని మీద మాట్లాడదాం. ఓకే సార్, దోపిడీకి ధన్యవాదాలు. సార్ పాత్ర చెప్పండి. ఉంటుందని నేను అనుకుంటున్నా. కరెక్టా? సార్ అర్థం కాలేదు సార్, ఇంకొకసారి చెప్పరా మీరేమన్నారు? ప్రకృతి ద్వారా దోపిడీ యొక్క పాత్ర పెరగడం. ప్రకృతి ద్వారా దోపిడీ యొక్క పాత్ర పెరగటం. నాకు అర్థం అవ్వలేదు సార్, మీరు ఏమంటున్నారు, కొంచెం వివరంగా చెప్పగలరా? ప్రకృతిని వినియోగించుకోవడంలో, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి సంపదల్ని వినియోగించుకోవడంలో పెట్టుబడిదారి వర్గం తన పాత్రను పెంచుకుంటూ దోపిడీని పెంచుకోవడంలో ప్రకృతిని బాగా సాధనంగా వాడుకుంటుంది. అవును సార్. అది మనం ఇందాక మాట్లాడుకున్న దానిలోని మార్క్స్ చాలా అద్భుతంగా ఇది చెప్తారు కదా. అంటే చాలా సటిల్గా ఉంటుంది ఆ స్టేట్మెంటు. అది ఏం చెప్తున్నారు, నర్మగర్భం అంటాం కదా. మానవుడు అనాదిగా ప్రకృతికి తానే అధినాయకుడు అన్నట్లుగా ప్రకృతిని వినియోగించుకుంటూ ఉన్నాడు అనడంలో, ఈరోజు పెట్టుబడిదారీ విధానం వచ్చిన తర్వాత ప్రకృతి పైన, ముడి సరుకుల పైన, ఆ ప్రకృతిలోంచి మానవ శ్రమ ద్వారా వచ్చిన ఉత్పత్తి సాధనాలపైన పెట్టుబడిదారుడి యాజమాన్యం వచ్చి ఉత్పత్తి ప్రక్రియ అనేది పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియగా మారిపోయింది. కానీ అనాదిగా మానవుడు ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుంచి కూడా ప్రకృతిపై తను పనిచేస్తూనే ఉన్నాడు. ప్రకృతి మీద తను శ్రమ చేసి దాని యొక్క ఉత్పత్తులను తను అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో సమిష్టి శ్రమ ద్వారా ప్రకృతిలో ఉన్న వనరుల్ని అనుభవించుకోగలిగాడు. ఆ తర్వాత బానిస సమాజం వచ్చినప్పుడు ఆ బానిస ఉత్పత్తి సంబంధాల మేరకు బానిసల ప్రకృతి మీద పనిచేసి బానిస యజమానులకి ఆ ఫలాలు అందించారు. ఫ్యూడల్ సమాజం వచ్చినప్పుడు ఫ్యూడల్ దోపిడీకి అర్ధ బానిసల శ్రమ ఉపయోగపడింది. అలానే ఇప్పుడు పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడిదారీ దోపిడీకి కార్మికుల శ్రమ ఉపయోగపడుతుంది. సో ఏ వ్యవస్థలోనైనా మానవుడు శ్రమ చేసేది ప్రకృతి మీద. అయితే పెట్టుబడిదారీ విధానం కమ్యూనిస్టు ప్రణాళికలో చాలా అద్భుతమైన మాట చెప్తారు. అంతకంతకీ ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేయకుండా, అంతకంతకీ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా పెట్టుబడిదారీ విధానం మనుగడ సాగించలేదు. ఎందుకంటే పెట్టుబడిలో ఉన్న అత్యంత ప్రాథమికమైన వైరుధ్యం ఏమిటి అంటే సోషలైజ్డ్ ప్రొడక్షన్ అండ్ క్యాపిటలిస్టిక్ ఇండివిజువల్ అప్రోప్రియేషన్. ఉత్పత్తి సమిష్టిగా జరుగుతుంది, కానీ దానిని సొంతం చేసుకోవడం అనేది పెట్టుబడిదారుడు తను సొంతం చేసుకుంటాడు. సో ఈ వైరుధ్యం కారణంగా ప్రతి పెట్టుబడిదారుడు వీలైనంత ఎక్కువ ఉత్పత్తి చేసి వీలైనంత ఎక్కువ అదనపు విలువను గుంజుకొని దాన్ని వీలైనంత ఎక్కువ మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా రియలైజ్ చేసుకోవాలి, పొందాలి అని కోరుకుంటూ ఉంటాడు. దీని మూలంగా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉత్పత్తి చేయాల్సిన అవసరం, యంత్రాలని మరింత అధునాతనంగా, మరింత వేగంగా, మరింత సమర్థవంతంగా రూపొందించాల్సిన అవసరం పెట్టుబడిదారీ వర్గంలో ఉంటుంది. కమ్యూనిస్ట్ ప్రణాళికలోనే ఈ మాట కూడా చెప్తారు మార్క్స్ ఎంగిల్స్. తను ఉనికిలోకి వచ్చిన 100 సంవత్సరాల కాలంలోనే పెట్టుబడిదారీ విధానం
ఇన్ని వేల సంవత్సరాలలో మానవజాతి కనీ విని ఎరుగనంతటి అభివృద్ధిని సాధించింది. ఉమ్, సమాజ గర్భంలో ఇంత ఇంత అద్భుతమైన శక్తులు నిర్ధారణంగా ఉన్న విషయాన్ని ఇంతకాలం గుర్తించలేకపోయామని సంభ్రమానికి గురయ్యేంతగా ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చేసింది పెట్టుబడిదారీ విధానం అంటారు. ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేయడం అంటే అర్థం ఏమిటి? మరింత ఎక్కువగా ప్రకృతి నుంచి ముడి పదార్థాలను వినియోగించి మరింత ఎక్కువగా సరుకులు తయారు చేయటం, ఆ మేరకు ప్రకృతిని కొలగొట్టడం. అది ఎంతవరకు అయితే ప్రకృతి తిరిగి వాటిని తను తాను పూరించుకోగలదో దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ రోజున ఆ లిమిట్ని కూడా దాటిపోయి ఆ, ప్రకృతిని విధ్వంసం చేస్తూ కూడా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ముందుకెళ్తుంది కామ్రేడ్. సో ఆ అర్థంలో మీరు అన్నట్లుగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రకృతిని అంతకంతకు కొల్లగొట్టి భవిష్యత్ తరాలకు ఏమీ మిగలకుండా ప్రకృతిని ధ్వంసం చేసి తన ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది, తన లాభాలను పెంపొందించుకోవాలనుకుంటుంది. కానీ ఈ ఉత్పత్తి అయిన సరుకులన్నీ ప్రజల దగ్గరికి చేరుతున్నాయా అంటే ప్రజల దగ్గరికి చేరే ఆస్కారం లేదు. ప్రజల దగ్గర వినియోగ శక్తి లేకపోవడం వల్ల అవి గోడౌన్లో పోగుబడిపోతున్నాయి. దాని మూలంగా లాభదాయకంగా తిరిగి పెట్టుబడి పెట్టగలిగిన శక్తి పెట్టుబడిదారీ వర్గం కోల్పోతూ ఉంది. ఇది లాభదాయకత సంక్షోభంలోకి పోతూ ఉంది. సంక్షోభం కారణంగా సంక్షోభం నుంచి బయటపడడం కోసం మళ్ళీ ఉత్పత్తి శక్తుల్ని ధ్వంసం చేయడం కోసం చివరికి యుద్ధాలకు కూడా పెట్టుబడిదారీ విధానం తెగబడాల్సిన పరిస్థితిని కల్పిస్తూ ఉంది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు నాది ఒక ప్రశ్న ఉన్నది. మిత్రులకు ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకున్న వాళ్ళు ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వారి అవసరాల మేరకు పంపిణీ చేయడం సాధ్యమవుతుందా అనేది ఒక డౌట్ ఉంది సార్. అది అంటే ప్రాథమిక స్థాయిలో, తర్వాత ఎట్లా అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. థ్యాంక్ యూ. అదే సార్, దానికి వివరణ మార్క్స్ మాటల్లోనే ఉంది. ఏ మేరకు ఉత్పత్తి శక్తులు అభివృద్ధి అవుతూ ఉంటే, ఏ మేరకు ఉత్పత్తి విధానం అభివృద్ధి అవుతూ ఉంటే, ఆ ఉత్పత్తి విధానం ఆధారంగా ఉనికిలోకి వచ్చే సమాజపు సాంస్కృతిక స్థాయి అభివృద్ధి చెందుతూ ఉంటే, ఆ మేరకు ప్రతి ఒక్కళ్ళ నుంచి తమ శక్తి కొద్దీ పని ప్రతి ఒక్కరికి తమ అవసరానికి సరిపడా వినియోగించుకోవడం సాధ్యం అవుతుంది అనేది. సో అవసరం ఏమిటి అనేది అది మెకానికల్గా ఉండదు కదా సార్. ఈరోజు పెట్టుబడిదారీ విధానంలో మన అవసరం ఏమిటి అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? నీకు దమ్ముంటే థమ్సప్ తాగమని చెప్తాడు. నాకు దమ్ముందని నేను నిరూపించుకోవాలంటే ఇప్పుడు నేను థమ్సప్ తాగాలి. ఎందుకు పెట్టుబడిదారీ విధానంలో నా దమ్ము నిరూపించుకోవడానికి నేను థమ్సప్ తాగాలి? ఎందుకంటే థమ్సప్ అమ్ముకోకపోతే వాడికి లాభాలు రావు. కాబట్టి ఈ సమాజపు సాంస్కృతిక స్థాయిని వాడు నా దమ్ము నిరూపించుకోవడానికి నేను థమ్సప్ తాగే దగ్గర నిలబెడతాడు. సాంస్కృతిక పతనానికి కారణం అవుతుంది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం. కానీ ఒకవైపున ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఈ రోజున చాలా కొద్ది మందికే ఎందుకు ఐఫోన్ అనేది, ఐప్యాడ్ అనేది, ఐమ్యాక్ అనేది కొద్ది మంది చేతిలోనే ఉండాల్సిన అవసరం ఏంటి? నిజంగా అన్ని రకాలుగా అది అత్యద్భుతమైన కంప్యూటర్ అని అనుకుంటే మిగిలిన వాళ్ళందరూ మొత్తం ఉత్పత్తి సామాజికం అయిపోతే, సమాజం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించగలిగిన శక్తి వచ్చినప్పుడు సమాజంలో ఎవరెవరైతే చాలా అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ చేయాల్సి ఉంటుందో వాళ్ళందరికీ ప్లాన్డ్గా ఈ అద్భుతమైన శక్తి కలిగిన ఐఫోన్లు తయారు చేసిస్తాం. ఒక మోస్తరు కార్యక్రమం, ఒక మోస్తరు పనుల్లో నిమగ్నమై ఉండే వాళ్ళు ఎవరో వాళ్ళకి సమాజం ప్లాన్డ్గా ఒక మోస్తరు సామాజిక కంప్యూటర్ ఇవ్వగలుగుతుంది. లేదు, ఉత్పత్తి శక్తులు ఇంకా ఇతోధికంగా అభివృద్ధి చెందుతూ ఉన్న మేరకు అందరి అవసరాలని తీర్చడానికి అనుగుణమైన పరిస్థితులు ఉనికిలోకి వస్తాయి. ఒకటైతే, రెండోది కేవలం ఉత్పత్తి శక్తుల దగ్గర వదిలేలేదండి మార్క్స్. చాలా చాలా చక్కగా ఆ ఉత్పత్తి విధానం నుంచి ఆవిర్భవించిన సాంస్కృతిక స్థాయి అనే మాట కూడా వాడారు. ఆ సాంస్కృతిక స్థాయి అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ రోజున థమ్సప్ తాగటం, ఈ రోజున రకరకాలైన దుస్తులు వేసుకోవటం, ఈ రోజున రకరకాలైన నగలు పెట్టుకోవటం, రకరకాలైన మార్గాలలో మన స్టేటస్ని చూపించుకోవటం, ఒక పెళ్లి చేయాలంటే భోనాంతరాలు దద్దరిల్లేలాగా ఆకాశం అంత పందిరేయాలి, భూమి అంత అరుగేయాలి, ఏదో చెప్తారు కదా. సో ఈ రోజున సాంస్కృతిక స్థాయిలో నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా గౌరవించబడేవాడివి అని నువ్వు అనిపించుకోవాలంటే నువ్వు కొన్ని ఖర్చులు పెట్టక తప్పని పరిస్థితిని ఈ రోజున సాంస్కృతిక స్థాయి నిర్ణయిస్తుంది. కానీ మానవుడి సాంస్కృతిక స్థాయి అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఏది అవసరం, ఏది కాదు, మనం ప్రకృతిని విధ్వంసం చేయకుండా ఎంత మేరకు వాడుకుని సంతృప్తి పడగలుగుతాం, ఇవన్నీ కూడా ఆలోచించే మానసిక పరిణతి కూడా సమాజానికి పెరుగుతుందండి. ఆ మేరకు కొన్ని అవసరాలు పెరుగుతాయి. మనకు చాలా స్పష్టంగా చెప్పారు కదా, కమ్యూనిస్టు సమాజంలో నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. పని చేయకుండా ఊరికే
యాజమాన్యం చేసేవాడు, మేనేజర్ అని చెప్పుకునేవాడు, సిఈఓ అని చెప్పి టైల్ కట్టుకొని ఊరికే పైన తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు, వీళ్ళందరూ పోతారు. అయితే అసలు ప్లానింగ్ చేసేవాడు ఒకడు ఉండొద్దా? ఖచ్చితంగా ఉంటారు. ప్లానింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఆ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఊరికే పెట్టుబడిదారుడి లాభాలు కాపాడడం కోసం బెత్తం పట్టుకొని పెత్తనం చేసే వాళ్ళందరూ పోతారు. వీళ్ళందరూ పనిలోకి వస్తారు. ఆ మేరకు ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఉత్పత్తి ఇనుమడిస్తుంది. అలానే సాంస్కృతిక స్థాయి అభివృద్ధి చెందడం మూలంగా మన అవసరాలు ఏంటి అనే ఒక ఎరుక వస్తుంది. ప్రకృతి మీద ఎరుక వస్తుంది, మన మీద మనకి ఎరుక వస్తుంది. ఎవరిని సంతృప్తిపరచడం కోసం, ఎవరి ముందో గొప్పలు చెప్పుకోవడం కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కానీ హోర్డింగ్ల మీద మోడల్స్ కనిపించి నువ్వు ఈ ప్రోడక్ట్ వాడు, నువ్వు ఆ ప్రోడక్ట్ వాడు అని చెప్పరు ఎవరు. వాళ్ళందరూ కూడా ఏదో పని చేసి వాళ్ళ జీవితాన్ని జీవికను సంపాదించుకుంటూ ఉంటారు. సో ఆ మేరకు అవసరాలు పునర్నిర్మించబడతాయి. అలానే విద్యా వైద్యం మీద మరింత ఎక్కువ కృషి జరుగుతుంది. విద్యా వైద్యంలో రకరకాలైన ఆవిష్కరణలు ఇంకా పెరుగుతాయి. ఈ రకంగా నిర్మాణం జరుగుతుందండి సమాజంలో. అండ్ ఇదంతా కూడా ఒకానొక శుభముహూర్తంలో సాధ్యమవుతుందా? సాధ్యం అవుదండి. ఏ మేరకు ఉత్పత్తి శక్తుల అభివృద్ధి జరుగుతూ ఉందో ఆ మేరకు ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా పెట్టుబడిదారీ విధానంతో పోలిస్తే అది ఉన్నతమైన దిశగా ఉంటుంది. ఆ ఉన్నతమైన దిశ కూడా క్రమక్రమంగా మరింత ఉన్నతంగా ఎదుగుతూ ఉంటుంది. ధన్యవాదాలు సార్, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేని పక్షంలో మన సమావేశాన్ని ముగించేద్దాం. ఎవరికైనా ఉన్నాయా? ఓకే సార్, ఎవరి నుంచి ప్రశ్నలు రాలేదు. మనం ఈ సమావేశాన్ని ముగించుకుంటాం సార్. తర్వాత ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసి మనం ముగించేద్దాం సార్. మిత్రులారా, గతంలో మనం నిర్వహించిన ఈ పుస్తకాల పరిచయాలకు సంబంధించిన చర్చలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో TCMS తెలుగు అనే ఛానల్లో ఉన్నాయి. వాటిని చూడండి, ఆ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి అని కోరుతున్నాను. అలాగే సెంటర్ ఫర్ మార్క్సిస్ట్ స్టడీస్ ప్రతి నెల మొదటి శని ఆదివారాలు మార్క్సిస్ట్ మూల గ్రంథాలను పరిచయం చేస్తోంది. ఈ సమావేశానికి ముందు తర్వాత వాటిపై వాట్సాప్ ఛానల్లో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నాము. అదే నెల ఓ ఆదివారం రోజు ఆ అంశంపై ఓపెన్ డిబేట్ కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటిలో అందరూ పాల్గొని తమ మిత్రులను కూడా పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం అడ్మిన్ బృందం విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఏప్రిల్ 4-5 తేదీల్లో నెక్స్ట్ మరో టాపిక్ పైన, మరో పుస్తకం పైన పరిచయం ఉంటుంది. ఆ విషయాన్ని మన గ్రూప్ ద్వారా తెలియజేస్తాము. అలాగే ఓపెన్ డిబేట్కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఏ ఆదివారం ఏ టైంలో ఉంటుంది అన్న విషయాన్ని కూడా మన గ్రూప్ చాట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు చాలా సులభ శైలిలో ఈ టాపిక్ అర్థమయ్యే విధంగా, అంటే పుస్తకాన్ని డైరెక్ట్గా కొత్తగా మొదటిసారిగా చదివితే చాలా కఠినంగా అనిపించే విషయాన్ని చాలా సరళమైన భాషలో వివరించినందుకు డాక్టర్ సురేష్ గారికి మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం బృందం తరపున, అడ్మిన్ బృందం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ.